Right, good evening. Welcome everyone to this orientation session for the APPSC Group 1 examination. In this session, we'll try to look at the trends analysis of the Group 1 examination over the few years. Now, what is the main agenda of our session is first to understand the exam trends. So, year-wise గా ఎలాంటి చేంజెస్ వస్తూ ఉన్నాయి ఇన్ బోత్ ద ప్రిలిమ్స్ మెయిన్స్ పర్స్పెక్టివ్. సో ఈ ట్రెండ్స్ అన్నవి కూడా ఇయర్ వైజ్ ఎలా షిఫ్ట్ అవుతూ వస్తున్నాయి అండ్ నాట్ జస్ట్ విత్ ద ఇయర్స్ అండ్ ద సబ్జెక్ట్స్ యాజ్ వెల్, ఈవెన్ క్వశ్చనింగ్ ప్యాటర్న్, ఆప్షన్ ప్యాటర్న్లో కూడా ఎలాంటి చేంజ్ వస్తూ ఉన్నది అన్నది ఫస్ట్ విల్ లుక్ ఎట్ దట్ బ్రీఫ్లీ. సెకండ్ ఈస్ దట్ ఇయర్ వైజ్ అండ్ ద సబ్జెక్ట్ వైజ్ అనాలిసిస్. థర్డ్, using these both of the outcomes that we derive, సో మనకేంటి, హౌ డు వి స్ట్రీమ్ లర్న్ అవర్ ప్రిపరేషన్. సో ఒక స్ట్రాటజీ వేసుకుంటాం కదా ఎగ్జామ్ ప్రిపరేషన్ అప్పుడు. సో హౌ డు వి లుక్ ఎట్ ద exam syllabus and the previous year questions and what is their significance in our preparation. Now, why is this trend analysis carried out? First is that you will be given a specific set of syllabus ఇచ్చుంటారు మీకు, but among that syllabus you have to identify what are the focus areas of the Public Service Commission. బికాస్ ఉన్న సిలబస్ మొత్తాన్ని మీరు చదువుతూ కూర్చున్నారంటే ఇట్స్ సో ఈ ఏపీఎస్సి కానీ టీజీపీఎస్సి కానీ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే యూ విల్ అడిషనల్లీ హ్యావ్ రీజనల్ సబ్జెక్ట్స్ యాజ్ వెల్. ఏవైతే ఎకానమీ, జాగ్రఫీ, హిస్టరీ ఏవైతే ఇండియన్ కాంటెక్స్ట్లో చదువుంటారో యూ విల్ హ్యావ్ టు ఆల్సో రీడ్ ఇట్ విత్ ద స్టేట్ పర్స్పెక్టివ్ ఆల్సో. స్టేట్ ఎకానమీ, స్టేట్ హిస్టరీ అండ్ ఆల్సో ద స్టేట్ కల్చర్, ఇవన్నీ కూడా అడిషనల్గా మీరు చదవాలి, జాగ్రఫీ అండ్ ఆల్. రైట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ విల్ ఐడెంటిఫై through this trend analysis, you will come to know what are the focus areas of the Public Service Commission. Next, understanding the pattern. Once ఏ టాపిక్ నుంచి ఇస్తున్నారో ఏంటి అన్నది తెలిసిన తర్వాత యూ విల్ అండర్స్టాండ్ హౌ ఇట్ ఈస్ బీయింగ్ ఆస్డ్ ఇన్ ద క్వశ్చన్. ఒక టాపిక్ ఉందనుకోండి, సో వన్స్ యూ గో త్రూ దట్ టాపిక్, మీరు ఒక టెక్స్ట్ బుక్లో చదువుతారు, రైట్? ఆఫ్టర్ దాట్ యూ విల్ గో త్రూ ఆల్ ద మెటీరియల్ అవైలబుల్. బట్ ఆ టాపిక్ని, అందులో ఉన్న కంటెంట్ని ఎగ్జామ్లో ఎలా అడుగుతున్నారు మీకు అన్నది దట్ ఈస్ ఆఫ్ ఇంపార్టెన్స్ టు. దట్ ఈస్ వేర్ యూ విల్ యూజ్ ద ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఒక క్వశ్చన్ ప్యాటర్న్ అంటే క్వశ్చన్ ఎలా ఫ్రేమ్ చేస్తున్నారు, ఒక సింగిల్ లైనర్గా ఫ్రేమ్ చేస్తున్నారా, ఆర్ ఎల్స్ ఈజ్ ఇట్ ఫ్రేమ్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్టేట్మెంట్స్. నౌ వాట్ ఈస్ దట్ రీసెంట్ ట్రెండ్స్ దట్ వీ హ్యావ్ అబ్జర్వ్డ్ యూపీఎస్సీ కానీ మోస్ట్ ఆఫ్ ద పబ్లిక్ సర్వీస్ కమిషన్స్. ఇనిషియల్గా ఒక వన్ లైనర్ క్వశ్చన్ ఉండేది అండ్ యూ యూస్ టు హ్యావ్ 4 ఆప్షన్స్ ఫర్ ఇట్. సో డైరెక్ట్ రెగ్యులర్ స్కూల్ అండ్ కాలేజ్ లెవెల్ ఎలా అయితే మార్క్ చేస్తాం అలా చేస్తాం. బట్ రైట్ నౌ ద షిఫ్ట్ ఆర్ ద పారాడైమ్ షిఫ్ట్ ఈస్ టువర్డ్స్ ద స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్. ఒక టాపిక్ ఉండి, ఫర్ ఎగ్జాంపుల్ కన్సిడర్ ద ప్రియాంబుల్ ఆర్ ద బేసిక్ స్ట్రక్చర్. ఇట్ ఈస్ నాట్ ఇనఫ్ ఇఫ్ యూ జస్ట్ నో వాట్ ఈస్ బేసిక్ స్ట్రక్చర్. యూ విల్ హ్యావ్ టు హ్యావ్ అ కంప్లీట్ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద బేసిక్ స్ట్రక్చర్. తెలిసుంటే ఓన్లీ దెన్ యూ విల్ బి ఏబుల్ టు వ్యాలిడేట్ ద వేరియస్ స్టేట్మెంట్స్ దట్ ఆర్ గివెన్. సో ఒక 3, 4, ఈవెన్ 5 స్టేట్మెంట్స్ ఇచ్చిన కేసెస్ కూడా ఉన్నాయి. సో రీసెంట్ 2025 ఏపీఎస్సీ ప్రిలిమ్స్ అబ్జర్వ్ చేస్తే, ఇఫ్ యూ అబ్జర్వ్ ద పాలిటీ క్వశ్చన్స్, దే వర్ సో లెంతీ అండ్ దే వర్ సో టైమ్ టేకింగ్. ఇంకా మీరు అబ్జర్వ్ చేస్తే ఒక పేజ్ ఉంటుంది చూసారా, ద లెఫ్ట్ పోర్షన్ ఆఫ్ ద ఎంటైర్ పేజ్ ఒక్కొక్క క్వశ్చన్ ఫిట్ అయ్యేంత లెంతీ క్వశ్చన్స్ ఉన్నాయి. సో ప్రిసైస్లీ దే ఆర్ ఫర్ ద టైమ్ కిల్ చేయడానికో. సో దాట్ వాస్ ద సైకలాజికల్ అప్రోచ్ దట్ దే హ్యావ్ టెన్ టు. బట్ అలాంటి కాంటెక్స్లో ఏంటి అంటే, ఇఫ్ యూ హ్యావ్ టు ఆన్సర్ ఇట్ యాక్యురేట్లీ, యూ నీడ్ టు హ్యావ్ దట్ కాన్సెప్చువల్ క్లారిటీ. అందుకు సెకండ్ ఈజ్ దట్ స్మార్ట్ ప్రిపరేషన్ కదా. ఇన్స్టెడ్ ఆఫ్ స్టడీయింగ్ ద ఎంటైర్ సిలబస్, అంటే వేరియస్ బుక్స్ చదివి న్యూమరస్ రీసోర్సెస్ వెనకాల పడి అంతా చేసే బదులు, ఇఫ్ యూ నో దీస్ ఫోకస్ ఏరియాస్, యూ విల్ బి ఏబుల్ టు డూ అ గుడ్ కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్. అంటే ఇప్పుడు జస్ట్ టేక్ ద కేస్ ఆఫ్ ద హిస్టరీ. ఇప్పుడు మనకి జనరల్గా విత్ ఇన్ అవర్ ప్రిపరేషన్ వీ విల్ డివైడ్ ద హిస్టరీ ఇంటూ ఏన్షియంట్, మెడివల్ అండ్ మోడర్న్. బట్ when you know the focus areas and you go through the previous year questions, you will come to realize that modern history and ancient history carry more weightage than medieval. ఏపీఎస్సీ అనే కాదు, యూపీఎస్సీలో కానీ టీజీపీఎస్సీలో కానీ ఇట్స్ అ కామన్ ట్రెండ్ దట్ యూ అబ్జర్వ్. సో అప్పుడు ఏం చేస్తాము, వన్స్ యూ నో దాట్ ఓకే మెడివల్ హిస్టరీ నుంచి క్వశ్చన్స్ తక్కువ అడుగుతున్నారు అని అన్నప్పుడు యూ విల్ గివ్ లెస్ ఫోకస్ టు దట్, అంటే లెస్ ప్రయారిటీ. ఇట్ డస్ నాట్ మీన్ దట్ యూ కంప్లీట్లీ స్కిప్ దట్ చాప్టర్. కంప్లీట్లీ అసలు సబ్జెక్ట్ మొత్తం స్కిప్ చేయాలన్నది కాదు, బికాస్ వన్స్ ఇన్ అ వైల్ దెర్ విల్ బి క్వశ్చన్ ముఘల్ అడ్మినిస్ట్రేషన్ గురించి కానీ. సో దెర్ విల్ బి దర్. సో ఇన్ సచ్ కేసెస్, ఫర్ యూ టు క్యారీ అవుట్ దట్ స్మార్ట్ ప్రిపరేషన్, యూ నీడ్ టు ఎన్షూర్ వాట్ ఆర్ ద ఫోకస్ ఏరియాస్. అండ్ ఫైనల్లీ, వై ఆర్ యూ డూయింగ్ ఆల్ దిస్ స్టడీ ఇస్
to perform well in the exam. And one more thing is that you also have the negative markings present. So negative marking ఉన్నప్పుడు you will have to be very careful so that మీరు స్కోర్ చేస్తూ ఉన్నప్పుడు you cannot make a blunder by reducing your own scores, right? That was the trend analysis. Now if you look at the syllabus briefly, so 2 papers, forenoon and afternoon, and the first paper will have history and culture, second polity, economy, and along with that geography. Now these 4 subjects will form part of the paper 1. It will cover 120 questions, 122 hours exam, so each carrying 1 mark, and the negative is 1/3. Similarly, you will have the paper 2 in the afternoon, which has almost half of it being aptitude. సో ఇక్కడ ఏంటి అని అంటే మనకి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, లాజికల్ రీజనింగ్ తో పాటు దేర్ విల్ బి డెసిషన్ మేకింగ్ క్వశ్చన్స్ యాజ్ వెల్. సో ఒక అడ్మినిస్ట్రేషన్ లో ఉన్నప్పుడు సడన్ గా దెర్ ఇస్ అన్, ఇందాక న్యూస్ చూస్తున్నాను నేను, కేరళలో దెర్ ఇస్ దిస్ అవుట్ బ్రేక్ ఆఫ్ బర్డ్ ఫ్లూ. సో అలాంటి కేసెస్ అప్పుడు కానీ, లేకపోతే సడన్ గా అర్బన్ ఫ్లడ్స్ అయి ఉన్నాయి, లేకపోతే నౌ వీఆర్ ఎక్స్పీరియన్సింగ్ కోల్డ్ వేవ్ ఈ డిసెంబర్ మంత్ లో చేసి. సో ఇన్ సచ్ కేసెస్ వాట్ ఆర్ ద స్టెప్స్ యాజ్ అన్ అడ్మినిస్ట్రేటర్ దట్ యూ విల్ టేక్? మీకు ఒక 4 ఆప్షన్స్ ఇచ్చి ఉంటారు, యూ విల్ హ్యావ్ టు ఆన్సర్. సో సచ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ విల్ ఆల్సో బి ఆస్క్డ్ ఇన్ ద పార్ట్ ఏ. అండ్ అలాంగ్ విత్ దట్ యూ నో దిస్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ కరెంట్ అఫైర్స్ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి. నౌ దీస్ ఆర్ లైక్ యూ కెనాట్ కవర్ దెమ్ ఫ్రమ్ సమ్ సబ్జెక్ట్స్. సో ఇప్పుడు డైరెక్ట్ టెక్స్ట్ బుక్స్ నుంచి కవర్ చేసే కంటే ఎన్సీఆర్టీస్ నుంచి మోస్ట్ ఆఫ్ ఇట్ ఈస్ ఫ్రమ్ ద కరెంట్ అఫైర్స్ కంపైలేషన్స్ దట్ యుల్ గెట్. సో న్యూస్ పేపర్ రీడింగ్ రెగ్యులర్గా చేస్తూ ఉండి యూ విల్ హ్యావ్ టు బి well thorough with all of these aspects, right? That was for the prelims. And if you look at the mains, these were the 5 papers. So qualifying papers Telugu and English is common, and these are the 5 papers. Ade Telangana aithe ganaka you will have the 6th paper, Telangana movement. So common ga untai migitha ee 5 annadi. First is the general essay that will revolve around some Now the basic difference that you find with this state PSC essay papers and the UPSC is that UPSC enti ante 2017-19 tarvata there is a shift towards the philosophical essays. And for example beauty is strength, strength is beauty. So idlanti oka philosophical quotes ivvadamu, quotes ichi vaati gurinchi essay rayamani cheppesi untu. But here the focus will be more on the issues that we face, socio-economic issues that we face in the everyday life. Right? Along with that, what are some of the other issues that you see both at the regional, state level, national and even international level? So వాటి గురించి ఆ టాపిక్స్ మీద క్వశ్చన్ వచ్చే ఎస్సేస్ అడుగుతారు. అండ్ ద పేపర్ 2 కంప్రైజెస్ ఆఫ్ హిస్టరీ, కల్చర్, జాగ్రఫీ ఆఫ్ బోత్ ఇండియా అండ్ ఏపీ. సో స్టేట్ స్పెసిఫిక్ సిలబస్ అన్నది ఇట్ విల్ సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి అని చెప్పేసి 3 parts ఉంటాయి. ఇఫ్ యూ అబ్జర్వ్ ఇన్ ద క్వశ్చన్ పేపర్, ద థర్డ్ పార్ట్ విల్ బి ఎంటైర్లీ ఆన్ ద స్టేట్ స్పెసిఫిక్ క్వశ్చన్స్, రైట్? అండ్ ద పేపర్ 3 విల్ బి బేస్డ్ ఆన్ పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్, అలాంగ్ విత్ దట్ లా అండ్ ఎథిక్స్. నౌ యూపీఎస్సీలో అయితే యూ విల్ హ్యావ్ దిస్ సెపరేట్ GS4 పేపర్గా ఉంటుంది దిస్ ఎథిక్స్ పార్ట్. But here in the law and ethics and basic concepts related to the law and the ethics, so public administration gurinchi, public service gurinchi, right? Emotional intelligence అని చెప్పేసి ఒకటి ఉంటుంది. So such type of conceptual questions will be asked from it. And further paper 4 is more dynamic in nature. Economy ఉంది కదా, now you must be listening to your classes in the economy. So ఆ కేసులో ఏంటి అంటే you will come to see the economy of both India and the Andhra Pradesh as well. And finally, the science, technology and environmental dimensions. Now, this is a brief background of the history of when APPSC exams were conducted in the past. So, post bifurcation in 2014 tarvata observe chesinattaithe you would see that 16, 18, 22 and 23. So 4 iterations lo there were 4 group 1 mains, prelims and mains conducted. Now those were the dates. Now in this session we will try to go through the trends, or we'll try to analyze all these prelims and mains questions. Now this was in the 2017. So first we'll start with the prelims questions, then we'll look at the mains previous year questions. Now the most of the trends that were in the first iteration was the questions were direct in nature, because straightforward 4 option, you must be aware of them. So group 2, group 3
level questions ఎలా ఉంటాయి. ఒక సింగిల్ స్టేట్మెంట్ వుడ్ బి గివెన్ యాజ్ ద క్వశ్చన్ అండ్ యూ విల్ హ్యావ్ 4 ఆప్షన్స్. యూ విల్ హ్యావ్ టు చూస్ వన్. So simple and straightforward. So most of the questions during the 2017 were focused on such type of format, and there were very few questions that had uh, a broader framework. For example, match the following type questions untu untai. Now you will be asked, so pairs on 2 columns ichesi you would be asked whether they are correctly paired or not. Alanti questions 2017 time lo they were very less, but after that you would observe that 2019 gaani 23 and 25 these match the following type questions have increased. Along with that there was also the shift towards the statement based questions in the antunnanu, right? And the questions were framed. You would observe that more than half of the questions would be framed from the static portion. For example, what is the basic difference between the static and dynamic portion? First is that the static is all your NCRTs and the standard books that you have. Dynamic portion is from the newspapers and the other current affairs that you need constant updation. So you will observe here that the 2017 paper had almost more than half of the questions were from static part. సో అంటుంటారు కదా, దెర్ ఇస్ బేసికలీ అ మిత్ ఇన్ ద మార్కెట్ దట్ ఫర్ యూ టు మాస్టర్ దీస్ ఎగ్జామ్స్ ఆర్ ఫర్ యూ టు స్కోర్ వెల్ యూ నీడ్ టు బీ వెల్ థరో విత్ ఆల్ ద న్యూస్ అండ్ న్యూస్ పేపర్స్ కానీ లేకపోతే న్యూస్ ఛానల్స్ కానీ ఇవి ఫాలో అవుతూ ఉండాలి అన్నట్లు అంటారు. బట్ దట్స్ నాట్ అ ప్రాపర్ కన్సెప్షన్ దట్ యూ నీడ్ టు హ్యావ్, బికాస్ మోస్ట్ ఆఫ్ ఇట్ వుడ్ బి బేస్డ్ ఫ్రమ్ బుక్స్ యాజ్ వెల్. సో మనకున్న బేసిక్ 6th to 12th ఎన్సీఆర్టీ బుక్స్ కానీ, even there are standard books. For example, Politic Lakshmikant unnattu, you have some standard set of books from which most of your questions would be sourced. For example, 2017 లో పాలిటీ నుంచి అబ్జర్వ్ చేస్తే వాట్ ఆర్ ద కాన్స్టిట్యూషనల్ పవర్స్ మీద ఒక క్వశ్చన్ ఉంది. అండ్ ఈవెన్ 5-year plans is like a favorite area. If you observe, that these 5-year plans are like the favorite area for APPSC. ఎందుకంటే 2017లో ఉంది, 2019 అండ్ ఈవెన్ 23 వరకు కూడా దెర్ వాజ్ అ కంప్లీట్ రిపిటేషన్. ఐ విల్ షో యూ అట్ ది ఎండ్. మీకు క్వశ్చన్ పేపర్ నుంచి ఎక్సర్ట్ చూపిస్తాను నేను, రైట్? అండ్ అలాంగ్ విత్ దట్ ఫైనాన్స్ కమిషన్ ఈజ్ ఆల్సో ఆన్ ద సిమిలర్ లైన్స్. సో ఇట్ వాజ్ ఆల్సో ఆఫెన్ రిపీటెడ్. అండ్ వన్ మోర్, సమ్ క్వశ్చన్స్ ఆన్ ద సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ యాజ్ వెల్. అండ్ it is evident from the statement that 55% static నుంచి వస్తే the rest would be from current affairs. And అప్పుడు current affairs ఏంటి అంటే, one understanding that you need to have is that ఎగ్జామ్ జరగడానికి ఒక 1.5 year ముందున్న కరెంట్ అఫైర్స్ అన్ని కూడా ఇంపార్టెంట్ అవుతాయి. సో ఆ 2017 పాయింట్ ఆఫ్ టైం కన్నా ముందు ద కృషి సించాయి యోజన, ఇరిగేషన్కి సంబంధించి ఉదయ్ స్కీమ్ అండ్ బిమ్స్టెక్ రీజనల్ గ్రూపింగ్ సమ్మిట్ జరుగుతుంది. సో అప్పుడు జరిగింది. నౌ ఇట్ వాస్ ఆస్డ్ ఇన్ దట్ ఇయర్. సో సచ్ 1.5 year కి ముందున్న కరెంట్ అఫైర్స్ అంతా కూడా దే వుడ్ బి మోర్ ఇంపార్టెంట్ ఫర్ యూ ఫర్ ద కరెంట్ అఫైర్స్ పార్ట్. So in terms of the difficulty, you would observe that almost close to half of the questions are medium difficult in nature. So you will observe that there is a balance here. You would observe that there is a balance here out of all the papers that you observe. 2017 నుంచి 25 వరకు అబ్జర్వ్ చేసిన వాటిలో you will see this balance. So most of the questions, so moderate difficulty అంటాం కదా, that moderate difficulty is because majority of the questions would be medium difficult in nature. సో ఏ పేపర్ కూడా మనం చిన్నప్పుడు స్కూల్ కాలేజ్ లెవెల్లో చూసినట్టు చాలా ఈజీగా చాలా డిఫికల్ట్గా ఇలా ఉండకుండా ఇట్ విల్ క్యాటర్ టు డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ ద క్యాండిడేట్స్, రైట్? సో దెర్ వాజ్ అ క్వశ్చన్ లైక్ హార్డ్ అనలిటికల్ కాన్సెప్ట్స్, రీడిస్ట్రిబ్యూటివ్ రీసోర్స్ ట్రాన్స్ఫర్స్ అని చెప్పేసి ఇచ్చున్నారు. Okay, I think there's some issue here. Okay. This redistributive resource transfer is like, ఈ టర్మ్ మీరు ఎక్కడన్నా ఎన్సీఆర్టీస్లో కానీ యూ విల్ నాట్ ఫైండ్ సచ్ టర్మ్స్ డైరెక్ట్లీ. సో ఫర్ సచ్ టైప్ ఆఫ్ కాన్సెప్ట్స్ యూ నీడ్ టు గో త్రూ ద ఎకనామిక్ సర్వే, యూనియన్ బడ్జెట్ ఆర్ ద స్టేట్ స్పెసిఫిక్ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ ఉంటుంటాయి కదా. నో దీస్ డాక్యుమెంట్స్ యూ హ్యావ్ టు గో త్రూ టు come across such terms.
సో బేసిక్గా ఆ టర్మ్స్ నుంచి మీరు ఆ టర్మ్ మీనింగ్ ఏంటి అండ్ వాట్ ఈస్ దట్ పర్పస్ ఆఫ్ దట్ టర్మ్ అన్నది తెలుసుకోవాలి. సో ఇన్ సచ్ కేసెస్ దెర్ బి అ క్వశ్చన్, రైట్? అలాంగ్ విత్ దట్ యూ వుడ్ ఆల్సో బి ఆస్క్డ్ స్టేట్ స్పెసిఫిక్ వెల్ఫేర్ స్కీమ్స్. సో బడికొస్తా, తల్లి బిడ్డ, ఎక్స్ప్రెస్ అని చెప్పేసి రీజనల్ లెవెల్లో ఉండున్నాయి. స్కూల్ డ్రాప్ అవుట్ రేట్ ఆఫ్ గర్ల్స్ స్టూడెంట్స్ని తగ్గించడం కోసం బైసికల్స్ ఇచ్చే, అప్పట్లో సైకిల్స్ ఇచ్చేవాళ్ళు ఆడపిల్లలకి, బడికొస్తా అని చెప్పేసి, దాట్ వన్. అండ్ ద తల్లి బిడ్డ, ఇంకొకటి 2017లో ద క్వశ్చన్ ఆన్ తల్లి బిడ్డ వాస్ ఫ్రేమ్డ్ ఇన్ అ కంప్లీట్లీ ఫ్యాక్చువల్ మేనర్. అంటే ఇప్పుడు నౌ ఫర్ దట్ ఇన్స్టిట్యూషనల్ డెలివరీ ఆఫ్ బోత్ ద ఫర్ ద సేఫ్టీ ఆఫ్ బోత్ మదర్ అండ్ ద చైల్డ్, అప్పట్లో క్వశ్చన్ ఎలా ఇచ్చున్నారంటే హెల్ప్ లైన్ నెంబర్ ఏంటి అని చెప్పేసి 4 ఆప్షన్స్ ఇచ్చి, ఇస్ ఇట్ 102, 103, సో ఇలా నెంబర్స్ ఇచ్చున్నారు, కంప్లీట్లీ ఫ్యాక్చువల్ ఇన్ నేచర్. సో అలాంటి క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంటుంది. లేదు, ఇఫ్ యూ హ్యావ్ టు యాంటిసిపేట్, ఇప్పుడు రీసెంట్గా సైబర్ క్రైమ్స్కి సంబంధించి మనం న్యూస్ చూస్తూ ఉన్నాం. సో డిజిటల్ అరెస్ట్ల గురించి వింటూ ఉంటున్నాం కదా. సో ఇన్ సచ్ కేసెస్ వాట్ వుడ్ బి అన్ యాంటిసిపేషన్? మేబీ ఆ హెల్ప్ లైన్ నెంబర్ అడిగే ఛాన్స్ ఉంటుందేమో సైబర్ క్రైమ్కి సంబంధించి. సో 1930 అని చెప్పేసి ఉంటుంది. సో దెర్ ఇస్ అ పాసిబిలిటీ దట్ సచ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వుడ్ బి ఆస్క్డ్. సో ఎప్పుడైతే మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చూసి ఓకే ఈ విధంగా ఈ టాపిక్ మీద అడిగి ఉన్నారు అని అంటే, యూ వుడ్ బి ఏబుల్ టు యాంటిసిపేట్. రేపటి రోజున మీరు న్యూస్ పేపర్లో చదువుతూ ఉన్నా, లేకపోతే ఎక్కడైనా బుక్లో చదువుతూ ఉన్నా, ఓకే ఈ టాపిక్ మీద పలానా ఈ ఏరియా నుంచి అడిగే ఛాన్స్ ఉంటుందేమో అన్న యాంటిసిపేషన్ యూ విల్ బి ఏబుల్ టు డూ. అండ్ వాట్ యూ విల్ డూ వైల్ స్టడీయింగ్, దెర్ ఇస్ అ పాసిబిలిటీ యూ విల్ రైట్ దెమ్ డౌన్ ఇన్ యువర్ నోట్స్, రైట్? Along with that, as I told you, so this earliest paper tested more on the memory base. So facts ni ఎక్కువ టెస్ట్ చేస్తుంది. Now similar to that helpline number, there is a question on what was the specific rank of India. సో ఇప్పుడు అక్కడ ఏ ర్యాంక్ వచ్చింది ఏంటి అన్నది గుర్తుపెట్టుకోవాలి. ఆబ్వియస్లీ యాక్చువల్లీ ఇట్ వాస్ అబౌవ్ 100. సో ఇచ్చిన 4 ఆప్షన్స్ కూడా దెర్ విల్ బి వెరీ క్లోజ్. ఇప్పుడు అలా కాకుండా 100 అబౌవ్ ఉంది అన్న గుర్తుపెట్టుకుంటే మాత్రం సరిపోదు. You will have to know, is it exactly 120, 121? So that exact number you should know. So that was the earliest trend. But fortunately, in the recent times, you were not seeing such type of questions. సో ఆ షిఫ్ట్ అన్నది చూస్తున్నాం. అయితే ఎక్కడో దగ్గర యుఎన్కి సంబంధించిన ఏజెన్సీస్ వాళ్ళ రిపోర్ట్స్కి సంబంధించి ఇలాంటి ఫ్యాక్చువల్ క్వశ్చన్ ఉంది, కానీ అపార్ట్ ఫ్రమ్ దట్ సచ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వర్ లిమిటెడ్. అండ్ ఈవెన్ the names of the freight trains. So such type of questions you will be coming across when you have been thorough with your newspaper and current affairs. So that was the observation made in the 2017 paper. Next, if you observe this 19 paper, you see that 75% of the questions were direct in nature. So mundu observe chesina danikanna this was more here. So ikkada direct in the sense the question had a single statement and 4 options. సో ద రెస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ వర్ ఇన్ మల్టీ స్టేట్మెంట్ ఫార్మాట్. సో అప్పటికి 2019 టైంకి కూడా పూర్తిగా ఈ షిఫ్ట్ అన్నది లేదు. బట్ రైట్ ఆఫ్టర్ దాట్ ఇన్ 2023 and 25 యూ హ్యావ్ సీన్ దట్ పారాడైమ్ షిఫ్ట్ కంప్లీట్లీ, రైట్? అండ్ ఈవెన్ అబ్జర్వ్ దిస్ వన్ హియర్, 73% ఆఫ్ ద క్వశ్చన్స్ వర్ స్టాటిక్ బేస్డ్. సో మీరు ఎన్సీఆర్టీస్ అండ్ ఆల్ ఆఫ్ యువర్ స్టాండర్డ్ బుక్స్ కనుక థరోగా నేర్చుకొని ఉండుంటే యూ వుడ్ బి easily able to answer almost 3/4 of the questions there, right? And with respect to difficulty, it is the same here. Cheppunnanu kada, the moderate difficulty being almost close to half of the questions being moderate difficult. So in terms of that you will observe, so easy based questions annappudu, so direct factual recall unde questions. So Vasco da Gama eppudu India discover cheyadam, so land avadam idi eppudu jariginda year, సో ఇయర్ అడిగే ఛాన్స్ ఉంటుంది. సో ఆర్ ఎల్స్ జాగ్రఫీ మ్యాప్ బేస్డ్ క్వశ్చన్స్, సూయజ్ కెనాల్ ఈస్ కనెక్టింగ్ విచ్ టు వాటర్ బాడీస్ అని చెప్పేసి అడుగుతారు, కనెక్టింగ్ ద మెడిటరేనియన్ అండ్ ద రెడ్ సీ. సో ఇఫ్ యు ఆర్ అవేర్ ఆఫ్ దట్ జాగ్రఫికల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద వాటర్ బాడీస్ కానీ ల్యాండ్ ఫార్మ్స్ కానీ యూ విల్ బి ఏబుల్ టు ఆన్సర్. ఇప్పుడు ఒక మల్టీ స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్తో పోలిస్తే యూ విల్ సీ దట్ మోస్ట్ ఆఫ్ దీస్ ఫ్యాక్చువల్ బేస్డ్ క్వశ్చన్స్ ఆర్ ఈజియర్ ఇన్ నేచర్, బికాస్ time and again you would be coming across such topics. సో హిస్టరీ చదువుతూ ఉన్నప్పుడు రివిజన్ చేస్తున్న ప్రతిసారి యూ విల్ కమ్ అక్రాస్ దట్. సో ఎప్పుడు డిస్కవరీ ఎప్పుడు జరిగింది, తర్వాత బ్రిటిష్ వాళ్ళ అడ్వెంట్ ఎప్పుడు ఉంది, సో ఏవైతే కొన్ని మేజర్ ఇయర్స్ ఉన్నాయో, సో ఇప్పుడు రివోల్ట్ 1857 అన్నది మీకు ఈజీ గుర్తుండిపోతుంది. సో సచ్ టైప్ ఆఫ్ రిపిటేటివ్ ఫ్యాక్చువల్ రీకాల్ బేస్డ్ క్వశ్చన్స్ వుడ్ బి ఆస్క్డ్, రైట్? అండ్ సమ్ అదర్
మ్యాచింగ్ బేస్డ్ క్వశ్చన్స్ వుడ్ బి ఫ్రేమ్డ్ ఇన్ సచ్ అవే దట్ ఒక మాన్యుమెంట్ ఇచ్చేసి ఏ ప్లేస్లో ఉంది అన్నట్లు ఇస్తారు. సో తాజ్ మహల్ ఆగ్రా అని ఇచ్చేసి, రైట్. సో అలాగా హుమాయూన్స్ టూమ్ అని చెప్పేసి ఢిల్లీ, అక్బర్ టూమ్ సికంద్రా. సో ఇట్లాంటిది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్లో ఒకసారి ఇచ్చున్నారు. సో ఫర్ దాట్ యూ నీడ్ టు నో దోస్ ఫ్యాక్ట్స్. సో కొంతవరకు ఆ జనరల్ నాలెడ్జ్ అలైన్మెంట్ అన్నది కూడా మీకు తెలిసి ఉండాలి. అండ్ సమ్ ఆఫ్ ద టెక్నికల్ క్వశ్చన్స్ ఆన్ సూఫీ సిల్సిలాస్. Now, one more observation that I came across when going through these papers is that medieval history law, most of the questions were centered around the Bhakti and Sufi movement, right? So when you are covering medieval history, you make sure that you do not leave this chapter. So మిగతా వాటన్నిటిని బ్రీఫ్గా టచ్ ఆన్ చేసినా కానీ జస్ట్ మేక్ షూర్ దట్ యూ గో త్రూ ఇట్ ఇన్ అ డీటెయిల్ మేనర్, because there's a possibility for questions to be framed, and not just in the prelims. I'll show you in the mains as well. Mains questions lo kuda medieval history nunchi ekkuva Sufi bhakti movement meeda adigunnaru, right? And one more structural change in the question is that 2017 was a single paper question. So question paper anta ఒకటే shift lo jarugunnadi. The question paper had 150 questions and all the subjects were clubbed. ఇప్పుడు ఇందాక మీకు చూపించాను చూసారా, ఇన్ ద ఎర్లియస్ట్ స్లైడ్స్ ద సిలబస్ ఒక్కొక్క సబ్జెక్ట్ నుంచి 30 క్వశ్చన్స్ వస్తున్నాయి. నౌ దట్ వాజ్ సిన్స్ 2019. సో అంతకుముందు 2017లో జరిగినది ఇట్ వాజ్ అ కంప్లీట్ అమాల్గమేషన్ ఆఫ్ ఆల్ ద సబ్జెక్ట్స్. సో 2 పేపర్ డివిజన్ అన్నది 2019 నుంచి జరిగింది. అండ్ ఐ టోల్డ్ యూ ఇన్ పేపర్ 2 అలాంగ్ విత్ యాప్టిట్యూడ్ దే ఆర్ ఆల్సో టెస్టింగ్ దిస్ డెసిషన్ మేకింగ్ స్కిల్స్. అది 2019 నుంచి స్టార్ట్ అయింది. And along with that, there were questions focused. So, difficulty of the questions have increased. Now observe. ఇప్పుడు ఇందాక అడిగినట్టు రివోల్ట్ ఏ ఇయర్లో జరిగింది అని అంటే అవుట్ ఆఫ్ ద 4 ఆప్షన్స్ విల్ బి ఏబుల్ టు ఆన్సర్. దట్స్ ఈజీ. బట్ ఇఫ్ యూ హ్యావ్ టు అరేంజ్ దట్ క్రోనాలజీ, సో ఆ రివోల్ట్ జరగడానికి ముందు, దెన్ రివోల్ట్ జరిగిన తర్వాత, వాట్ వర్ ద ఈవెంట్స్ దట్ లెడ్ అప్ టు ఇట్. సో ఆ ఈవెంట్స్ అన్నిటిని కూడా ఇఫ్ యూ హ్యావ్ టు డూ దెమ్ ఇన్ అ క్రోనాలజికల్ సీక్వెన్స్, దట్ ఈస్ డిఫికల్ట్. సో ఏది ముందు జరిగింది ఏది తర్వాత జరిగిందని చెప్పేసి 4 ఈవెంట్స్ హ్యావ్ బీన్ గివెన్, 1 2 3 4. యూ విల్ హ్యావ్ టు అరేంజ్ దెమ్ ఇన్ ద ఆర్డర్. సో ఫస్ట్ జరిగిన ఈవెంట్ ఏది, తర్వాత జరిగిన ఈవెంట్. సో సచ్ టైప్ ఆఫ్ క్రోనలాజికల్ సీక్వెన్సింగ్ బేస్డ్ క్వశ్చన్స్ హ్యావ్ బీన్ ఆస్క్డ్, రైట్. అలాంగ్ విత్ దట్ గుప్తా డైనాస్టీకి సంబంధించి, సో చంద్రగుప్త టు స్కందగుప్త కుమారగుప్త, వీళ్ళు ఎవరి తర్వాత ఎవరంటే ఫస్ట్ రూలర్ ఎవరు అండ్ హూ వాజ్ ద లేటర్ రూలర్ అన్నది, దట్ సీక్వెన్స్ హ్యావ్ ఆల్సో బీన్ ఆస్క్డ్. అండ్ సిమిలర్లీ on the governor generals, so Warren Hastings, William Bentinck, right, Dalhousie. So వీళ్ళల్లో ఎవరు ముందు ఎవరు తర్వాత అన్నది కూడా such type of chronology based questions have also been asked, right. And I told you that 5-year plans were the favorite or focus area for the APPSC back then. So 2017 లో చూసినవే there were repeated here in 2019. That was one. And one more thing to be careful about in such questions is that 2019 had the question framed in such a way that not correctly matched options have been, statements have been asked. So basically manaki which of the following are correct statements అని ఇస్తారు, which of the following are correctly paired అని ఇస్తారు. సో 2019 లో చూసిన ట్రెండ్ ఏంటి అని అంటే మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ హ్యాడ్ నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్. సో ఇప్పుడు క్వశ్చన్ చదువుతూ ఉండి అంటే ఇఫ్ యూ హ్యావ్ బీన్ హ్యాబిచుయేటెడ్ టు దట్ ఎర్లియర్ ట్రెండ్, సో పైన ఉన్న క్వశ్చన్ వరకే చదివి ఇఫ్ యూ మిస్ దీస్ డైరెక్టివ్స్, సో వాట్ విల్ హ్యాపెన్, ద స్టూడెంట్ విల్ ఆటోమేటికలీ అజ్యూమ్ దట్ దే ఆర్ ఆస్కింగ్ ద కరెక్ట్లీ మ్యాచ్డ్ పేర్స్. బట్ యాక్చువల్గా అక్కడ ఉండడం నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్ ఏవైతే ఉన్నాయో ఆర్ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వ్యాలిడేట్ చేయమని అడుగుతారు. సో యూ విల్ హ్యావ్ టు హ్యావ్ దట్ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఇన్సైడ్ ద ఎగ్జామినేషన్. సో అంత ప్రెషర్లో ఉండి ఉన్నప్పుడు కూడా యూ విల్ హ్యావ్ టు హ్యావ్ దిస్ సో దట్ యూ విల్ బీ ఏబుల్ టు అవాయిడ్ సచ్ మిస్టేక్స్, రైట్. And then was the 2023 attempt. So January 8th జరిగిన దాంట్లో you would see that the shift towards multi-statement based questions. So match the following type questions అన్నవి ఇంక్రీజ్ అయ్యి ఉన్నాయి. As I told you, chronology based orders. సో సీక్వెన్స్ ఏ ఈవెంట్ తర్వాత ఏది జరిగింది, లేకపోతే ఏ రూలర్ తర్వాత ఎవరు వచ్చున్నారు, సచ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. అండ్ అగైన్ యూ వుడ్ సీ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద స్టాటిక్ పార్ట్ హియర్. సో ఆల్మోస్ట్ 75% ఆఫ్ ద క్వశ్చన్స్ వేర్ ఫ్రేమ్డ్ ఫ్రమ్ స్టాటిక్ పార్ట్. సో మీరు ఇప్పుడైతే మీ ఎన్సీఆర్టీస్ స్టాటిక్ బుక్స్ అన్ని స్టాండర్డ్ బుక్స్ అన్నిటిని స్ట్రాంగ్గా నేర్చుకొని ఉంటే యూ వుడ్ సీ దట్ ఆల్మోస్ట్ 70 to 80% ఆఫ్ ద వర్క్ ఈస్ డన్. స్ట్రాంగ్గా రివిజన్ చేస్తూ ఉండి యూ హ్యావ్ టు బి కాన్సెప్చువల్లీ క్లియర్. దట్ ఈస్ what I mean by strong area, right. And on the similar lines you would see the division being
40 40 20. Now ఇక్కడ డైరెక్ట్ రీకాల్ అనేది గ్రాండ్ ట్రంక్ రోడ్. సో ఇది విచ్ 2 ఏరియాస్ ఇస్ ఇట్ కనెక్టింగ్ ఫ్రమ్ ఇండోర్ టు ద సోనాగావ్ అన్నది ఇట్ వాజ్ ఇన్ ఆప్షన్. సో ఇలాంటి ఫ్యాక్చువల్ బేస్డ్ క్వశ్చన్స్ అన్నిటిని కూడా ఓన్లీ వెన్ యూ గో త్రూ అండ్ రీడ్ దెమ్ యూ విల్ నో, రైట్? అండ్ ఐ టోల్డ్ యూ దిస్ క్రోనాలజీ కరెక్ట్ సీక్వెన్స్ ఆఫ్ అక్కరెన్స్ ఏంటి అన్నది అడుగున్నా కదా. నౌ దెర్ వర్ more shift towards these type of questions, and I told you situational based judgment questions, decision making. అంటే బ్రైబ్ తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఎలా హ్యాండిల్ చేస్తారు ఇఫ్ దెర్ ఇస్ సమ్ ప్రాబ్లమ్ ఇన్ ద ప్రాజెక్ట్ అండ్ బికాస్ ఆఫ్ విచ్ ఇట్ ఈస్ గెటింగ్ డిలేడ్. సో అలాంటి సిచ్యువేషన్లో ఏం చేస్తాను. సో బేసిక్గా ఈ డెసిషన్ మేకింగ్ క్వశ్చన్స్లో యూ విల్ బీ ప్రెజెంటెడ్ విత్ అన్ ఎథికల్ డైలమా. సో ఏది చేస్తే కరెక్ట్ ఏది కాదు అన్న ఒక ఎథికల్ డైలమాని ప్రజెంట్ చేస్తాయి మోస్ట్ ఆఫ్ దీస్ క్వశ్చన్స్. So you will be given 4 options. You will have to choose among those 4 which would be the most. So వాటిలో ఇదే కరెక్ట్ ఇదే కాదు అని చెప్పి ఉండదు. బట్ అవుట్ ఆఫ్ ద 4 you will have to think them in the terms of which is ethical కాదా, moral కాదా, legal కాదా, and is it proper or not. So in these terms you will have to analyze and come across the answer. And one more is that the trend towards assertion or reason based questions. So initial గా చూసినవి డైరెక్ట్ ఫ్యాక్చువల్ బేస్డ్ క్వశ్చన్స్, దెన్ ద ట్రెండ్ మూవ్డ్ టువర్డ్స్ స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్, నౌ అసెర్షన్ అండ్ రీజన్ బేస్డ్. సో ఇక్కడ కూడా యూ విల్ హ్యావ్ జస్ట్ 2 స్టేట్మెంట్స్. సో ఒకటి అసెర్షన్గా ఇస్తారు అండ్ సెకండ్ వుడ్ బి దాన్ని రీజన్గా ఇస్తారు. నౌ ద ఆప్షన్స్ వుడ్ బి ఫ్రేమ్డ్ ఇన్ సచ్ అ వే దట్ 4 ఆప్షన్స్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెండిట్లో 2 కరెక్టా కాదా అన్నది చూడాలి. తర్వాత వెదర్ ద రీజన్ ఈజ్ యాక్చువల్లీ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ ద అసెర్షన్ ఆర్ నాట్. చేస్తాము, చేయొచ్చు, ఎలిమినేట్ చేయొచ్చు. ఇక్కడ ఎలా చేస్తారు అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రీజన్ అన్న పార్ట్ పక్కన పెట్టేసి జస్ట్ లుక్ ఎట్ దట్ క్వశ్చన్ యాజ్ అ ప్లెయిన్ స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్ గా చూడాలి. ఫస్ట్ చూసి ఫస్ట్ స్టేట్మెంట్ ని చదివి ఈజ్ ఇట్ కరెక్ట్ ఆర్ నాట్, కన్సిస్టెంటా కాదా, అంటే లాజికల్లీ ప్రాపరా కాదా అన్నది చూసుకోవాలి. తర్వాత స్టేట్మెంట్ 2 చూడాలి విడివిడిగా స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ ఇస్తే ఎలా చేస్తాం అలా చూడాలి. ఇప్పుడు 2 కనుక కరెక్ట్ అయినాయి అనుకోండి, అప్పుడు ఓన్లీ దెన్ యూ విల్ హ్యావ్ టు మూవ్ వెదర్ ద సెకండ్ ఈస్ ద రీజన్. లేదు అని అనుకోండి, ఇఫ్ ఎట్ ఆల్ ద ఫస్ట్ స్టేట్మెంట్ ఈస్ ఇన్కరెక్ట్ ఆర్ ద సెకండ్ స్టేట్మెంట్ ఈస్ ఇన్కరెక్ట్, ఇట్ ఈస్ ఈజియర్ ఫర్ యూ బికాస్ ఆప్షన్ సి అండ్ ఆప్షన్ డి ఏముంటాయి, 1 ఈజ్ ఇన్కరెక్ట్, 1 ఈజ్ కరెక్ట్, 2 ఈజ్ ఇన్కరెక్ట్, 1 ఈజ్ ఇన్కరెక్ట్ అండ్ 2 ఈజ్ కరెక్ట్. సో ముందే మీకు గనక రెండిట్లో ఒకటి తప్పు అన్న తెలిసిపోతే సి ఆర్ డి పెట్టేయచ్చు, మీరు ఈజీ అయిపోతుంది. యూ నీడ్ నాట్ థింక్ అబౌట్ ద రీజన్ అమంగ్ దోస్ 2. బట్ ఇఫ్ బోత్ ద స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ దెన్ యూ విల్ హ్యావ్ టు థింక్. సో అప్పుడు సెకండ్ రీజనా కాదా అన్నది తెలుసుకోవాలి. ఫర్ దాట్ వన్ పాయింటర్ ఈస్ దాట్ యూ వుడ్ సీ సమ్ కనెక్షన్ బిట్వీన్ ద ఫస్ట్ ఆర్ ఒక లింకింగ్ పాయింట్ అన్నది చూస్తారు మీరు. సో మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ మీరు అసెర్షన్ రీజన్ బేస్డ్ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ దాంట్లో ఉన్న కీవర్డ్స్ ఏవైతే ఉంటాయో అవే సెకండ్ దాంట్లో రిపీట్ అవుతాయి. సో ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ యూ టు లింక్ దోస్ 2 కాన్సెప్ట్స్ ఆర్ లింక్ దోస్ 2 ఇన్సిడెంట్స్. సో అప్పుడు మీకు అర్థమవుతుంది ఓకే సెకండ్ రీజన్ అవుతుందా కాదా అని చెప్పి. సో మోస్ట్ ఆఫ్ ద కేసెస్ సో ఫార్ ద క్వశ్చన్స్ ఐ హ్యావ్ సీన్ ఈస్ దట్ రీజన్ అయ్యేవే ఇస్తున్నారు, బట్ 90 ఒక 10% ఛాన్స్ ఉన్నవి మాత్రం జస్ట్ ఆప్షన్ బి అయ్యే ఉన్నాయి, నాట్ ద రీజన్. సో దిస్ ఈస్ వేర్ యూ విల్ హ్యావ్ టు డూ దట్ అనలిటికల్ పార్ట్. సో ఒక ఫ్యాక్చువల్ రీకాల్ చేసే కంటే కూడా ఆలోచించి చేయాల్సిన క్వశ్చన్స్ ఇవే. నౌ దే వేర్ ఆన్ ద రైజ్ ఇన్ ద రీసెంట్ టైమ్స్, రైట్? అండ్ ఈవెన్ కరెంట్ అఫైర్స్ బేస్డ్ 23లోది కాబట్టి 22లో ఉన్న రీజనల్ డిజాస్టర్స్ ఏంటి అండ్ గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత దెర్ వాజ్ అ చేంజ్ ఇన్ ద స్కీమ్ నేమ్స్ కానీ ప్రొవిజన్స్ ఏదండి అడిగే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు యూపీఎస్సీ ట్రెండ్ మీరు అబ్జర్వ్ చేస్తున్నట్టయితే ఇప్పుడు అరబ్ లీగ్ గురించి లేకపోతే ఈ వెస్ట్ ఏషియన్ క్రైసిస్కి సంబంధించి వాళ్ళు అసెర్షన్ రీజన్ బేస్డ్ ఇస్తూ ఉన్నారు. సో దేర్ ఇస్ అ పాసిబిలిటీ కరెంట్ అఫైర్స్ నుంచి అడిగే క్వశ్చన్స్ కూడా అసెర్షన్ రీజన్ బేస్డ్గా ఇవ్వచ్చు. అండ్ వన్ మోర్ థింగ్ ఈస్ దట్ ఇట్ ఈస్ ఈజియర్ యాక్చువల్లీ. ఒక కాన్సెప్షువల్ క్వశ్చన్ని అసెర్షన్ రీజన్ బేస్డ్గా సాల్వ్ చేయడం ఎంత ఈజీనో ఒక రకంగా కరెంట్ అఫైర్స్ కూడా ఈజీయే. వై? బికాస్ ఇఫ్ యూ హ్యావ్ బీన్ ఆస్క్డ్ అబౌట్ సమ్ టాపిక్, ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా ఉన్న ఈ వార్స్ గురించి వీటి గురించి అడుగుతుంటే నౌ ఇఫ్ యూ హ్యావ్ బీన్ ఫాలోయింగ్ ద న్యూస్ పేపర్ డైలీ ఖచ్చితంగా మీరు దాని గురించి అప్ టు డేట్ ఉండి ఉంటారు. సో ఇఫ్ యూ హ్యావ్ బీన్ ఫ్రేమ్డ్ అ క్వశ్చన్ ఆర్ స్టేట్మెంట్ రిగార్డింగ్ దమ్ ఇన్ డీటెయిల్, మీకు అర్థమైపోతుంది ఓకే ఈ ఇన్సిడెంట్ అన్నది ఈవెంట్ అన్నది జరిగిందా లేదా అన్నది ఇట్ ఈస్ ఈజియర్ ఫర్ యూ. సో ఇన్ సచ్ టర్మ్స్ యూ విల్ బీ ఏబుల్ టు ఆన్సర్.
right? And one more thing is that multi-statement format was more prevalent in the polity questions. చెప్పున్నా కదా. And even 23 కన్నా కూడా I'll show you 25 లో, as I was saying, the entire left part of the question paper, ఒక క్వశ్చన్ ఫిట్ చేయడానికి ఆల్మోస్ట్ ద ఎంటైర్ పేజ్ వాజ్ డివోటెడ్. సో క్వశ్చన్ ఇచ్చి స్టేట్మెంట్స్ ఇచ్చి ఆప్షన్ ఇవ్వడానికి దట్ ఎంటర్, సో ఇట్ వాస్ ద సో లెంతీ. యూపీఎస్సీలో ఇట్ వాస్ నాట్ అ ట్రెండ్ అబ్జర్వ్. ఏపీఎస్సీ 2025 పేపర్లో మాత్రమే అది అబ్జర్వ్ చేస్తున్నాం. సో బేసిక్గా ఏంటి అని అంటే మోస్ట్ ఆఫ్ ద ఆస్పిరెంట్స్ ఆర్ మోస్ట్ ఆఫ్ ద క్యాండిడేట్స్ విల్ కన్సిడర్ పాలిటీ యాజ్ దేర్ స్ట్రాంగ్ సబ్జెక్ట్. సో ఇక్కడ ఏం చేశారంటే పాలిటీలో ఉండే ఏవైతే కామన్ ఏరియాస్ ఉంటాయో వాటిలో క్వశ్చన్ చేయకుండా దే హ్యావ్ ట్రైడ్ టు గో ఇన్ డీటెయిల్. సో ఏవైతే ఇప్పుడు ఇందాక అంటున్నట్టు బేసిక్ స్ట్రక్చర్ గురించే ఉందనుకో, లేకపోతే విప్ గురించి ఒకసారి అడిగారు, విప్ గురించి అడిగి 3 or 4 స్టేట్మెంట్స్ ఇచ్చేసి దే హ్యావ్ ఆస్క్డ్ టు వ్యాలిడేట్. లేకపోతే పొలిటికల్ పార్టీస్ గురించి అడుగుతూ ఉన్నారు, రైట్? సో సచ్ టైప్ ఆఫ్ అనలిటికల్ క్వశ్చన్స్ వర్ మోర్ ప్రిడామినెంట్లీ సీన్ ఇన్ ద పాలిటీ సెక్షన్, రైట్? అక్కడ అడిగేది నాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పార్టీ నేమ్స్ తీసుకొచ్చి అడగరు. నౌ ఇట్ విడ్ బి ఆస్క్డ్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ఎలక్షన్స్. సో ఎలక్షన్స్, నేషనల్ రీజనల్ పార్టీస్ గురించి, లేకపోతే పార్టీగా క్లాసిఫై అవ్వాలి అని అంటే వాట్ ఆర్ ద క్రైటీరియా రిక్వైర్డ్, సో ఈ టర్మ్స్ లో అడుగుతారు. నౌ దాట్ యూ కెన్ ఫైండ్ ఫ్రమ్ ద లక్ష్మీకాంత్. బట్ అక్కడ ఏంటి అని అంటే బికాస్ దెర్ ఆర్ సో మెనీ ప్రొవిజన్స్, యూ నీడ్ టు రిమెంబర్ అండ్ యూ నీడ్ టు అండర్స్టాండ్ దట్ కాన్సెప్ట్ బిహైండ్ ఇట్, రైట్? అండ్ క్వశ్చన్స్ వర్ ఫ్రేమ్డ్ ఆన్ ద కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ అండ్ స్టేట్ ఫార్మేషన్ కి సంబంధించిన క్రోనాలజీ మీద కూడా అడుగున్నారు. యాక్చువల్లీ 14 బైఫర్కేషన్ అయిన తర్వాత దే వర్ కామన్. ఇంకా ప్రిలిమ్స్ లో కన్నా కూడా మెయిన్స్ లో యూ వుడ్ సీ మోర్ అండ్ మోర్ క్వశ్చన్స్ ఫ్రేమ్డ్ ఆన్ ద స్టేట్ ఫార్మేషన్. ఐల్ షో యూ ఇప్పుడు ఇది అయిన తర్వాత. అండ్ వన్ మోర్ థింగ్ ఈస్ దట్, యాజ్ ఐ వాస్ సేయింగ్, దెర్ ఇస్ అ రిపిటేషన్. నౌ లెసర్ నోన్ ఫ్యాక్ట్ టు మోస్ట్ ఆఫ్ ద మార్కెట్ అండ్ మోస్ట్ ఆఫ్ ద క్యాండిడేట్స్ ఈస్ దట్ యూపీఎస్సీలో మాత్రమే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేది రిపీట్ అవుతూ ఉన్నాయి, టాపిక్స్ రిపీట్ అవుతూ ఉన్నాయి అన్నది అనుకున్నారు. బట్ ఆఫ్టర్ గోయింగ్ త్రూ దిస్ ఎంటైర్ రీసెర్చ్ ప్రాసెస్, ఈ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ క్వశ్చన్ పేపర్స్ చూసిన తర్వాత ఐ ఫౌండ్ దట్ మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ హ్యావ్ బిన్ రిపీటెడ్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ లో. ఐ షో యూ డైరెక్ట్ క్వశ్చన్ టు క్వశ్చన్ రిపిటేషన్ ఉంది, టాపిక్ టు టాపిక్ రిపిటేషన్ ఉంది, ఒకటే ఇయర్ లో మళ్ళీ ఉంది, అండ్ ఈవెన్ అక్రాస్ ఇయర్స్ కూడా ఉంది. సో దట్ ఈస్ వై యుల్ హ్యావ్ టు అండర్స్టాండ్ పీవైక్యూస్ ఆర్ లైక్ ఏమంటారు, సపరేట్, దే ఆర్ లైక్ అ కంప్లీట్ సపరేట్ సెట్ ఆఫ్ గుడ్ గైడింగ్ మెటీరియల్ టు యూ, రైట్? సో 25% రెప్యుటేషన్ లో యూ వుడ్ సీ రివర్ బేసిన్స్ గురించి అడిగిన ఉన్నాయి, అండ్ పాలిటీ, ఫెడరలిజం. ఈ టాపిక్ అన్నది బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ లో కూడా ఎక్కువ రిపీటెడ్ గా అడిగారు. మెయిన్స్ క్వశ్చన్ డెఫినెట్ గా వచ్చింది అసలు ఫెడరలిజం సంబంధించి పాలిటీలో అక్రాస్ ఆల్ ది ఇయర్స్. సో దిస్ వాజ్ ద బ్రీఫ్ అబ్జర్వేషన్ దట్ యూ కెన్ మేక్. సో మల్టీ స్టేట్మెంట్, డైరెక్ట్ అండ్ స్టాటిక్ బేస్డ్ ఉన్నవి, హౌ దే వర్ డివైడెడ్ అమాంగ్ పార్టీ అండ్ పేపర్ 1 and paper 2, and with respect to their difficulties. As I told you, almost close to half of the questions would be moderate difficult in nature. So across papers kuda ade, right? And this was the 24 notification రావడం 23 లో, 23 December, prelims 24 and mains was in 25. Okay, so latest than ante ide, this is the latest or most recent APPSC group 1 exam. సో ఇందులో అబ్జర్వ్ చేసిన ద ట్రెండ్ కంటిన్యూడ్. సో మల్టీ స్టేట్మెంట్ బేస్డ్ అడుగున్నారు. సో మ్యాచ్ ద ఫాలోయింగ్ టైప్ క్వశ్చన్స్ అడిగి, సో కాకతీయ రూలర్స్ గురించి, సో మనకి గణపతి దేవ, రుద్రమాదేవి, సో వాళ్ళందరి గురించి, వాళ్ళ రెయిన్ లో ఏ ఈవెంట్స్ జరుగున్నాయి, సో ఒక టెంపుల్ కన్స్ట్రక్షన్, ఒక ఫారెన్ విజిటర్ వచ్చి ఉంటే, సో ఎవరి రెయిన్ లో ఏది జరిగింది అన్నది మ్యాచ్ చేయాలి మనం, రైట్? అండ్ వన్ మోర్ ఈస్ దాట్ స్టేట్మెంట్ వాలిడేషన్ విత్ రెస్పెక్ట్ టు కాన్సెప్ట్స్. సో ఇప్పుడు ఎకానమీలో ఇన్ఫ్లేషన్ కాన్సెప్ట్ ఉంది, సో దానికి సంబంధించి వేరియస్ స్టేట్మెంట్స్ ఇచ్చి యూ విల్ బి ఆస్క్డ్ టు వ్యాలిడేట్. సో వెన్ యూ విల్ బి ఏబుల్ టు ఆన్సర్ సచ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఓన్లీ వెన్ యూ హ్యావ్ దట్ కాన్సెప్షువల్ క్లారిటీ, రైట్? అండ్ వన్స్ అగైన్ యూ వుడ్ అబ్జర్వ్ దట్ ఆల్మోస్ట్ క్లోజ్ టు 3/4 ఆఫ్ ద క్వశ్చన్ పేపర్ ఇస్ స్టాటిక్ బేస్డ్. సో ఇప్పటికీ మనం రూల్ అవుట్ చేసి పెట్టలేం పక్కనకి. సో దట్ ఈస్ ద అట్మోస్ట్ ఇంపార్టెన్స్ దట్ యూ నీడ్ టు గివ్ టు బోత్ NCERTs and the standard books, right? Along with that, the trend is same in respect of the difficulty, right? And correct sequence of occurrence kuda same undi, and even
there is a shift toward this static GK part over the current affairs. సో అది రీసెంట్గా కరెంట్ అఫైర్స్లో అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఇట్ వాస్ ద షిఫ్ట్. సో స్టాటిక్ జీకే పార్ట్కి సంబంధించి ఉంటాయి కదా, బుక్స్లో దొరుకుతాయి మనకి. ఇప్పుడు లూసెంట్ జనరల్ నాలెడ్జ్ కానీ లేకపోతే యూ విల్ హ్యావ్ సో మెనీ బుక్స్. సో వాటి నుంచి ఉన్న క్వశ్చన్స్ కూడా ఏదర్ స్టేట్మెంట్స్గా ఫ్రేమ్ చేయొచ్చు ఆర్ ఎల్స్ వన్ లైనర్గా కూడా ఫ్రేమ్ చేసిన సిచ్యువేషన్స్ ఉన్నాయి, రైట్? అండ్ వన్స్ అగైన్ దెర్ ఇస్ అ PYQ రిపిటేషన్ హియర్ ఇన్ ద ప్రిలిమ్స్ క్వశ్చన్స్. సో కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ గురించి, ఎకనామిక్ పాలసీస్ గురించి. అండ్ వన్ మోర్ ట్రెండ్ అబ్జర్వ్డ్ హియర్ ఈస్ దిస్ సెవెంత్ ట్రెండ్ వేర్ కరెంట్ అఫైర్స్ హ్యావ్ బీన్ ఇంటిగ్రేటెడ్ ఇన్ టు ద స్టాటిక్ పోర్షన్. సో ఇక్కడ ఎలా ఇంటిగ్రేట్ చేసి ఇస్తారు అని అంటే, ఇప్పుడు ఇందాక స్లైడ్లో చూసారు కదా ఇన్ఫ్లేషన్కి సంబంధించి. సో ఇన్ఫ్లేషన్ కాన్సెప్ట్స్కి సంబంధించి if at all first statement is asking you about the definition of inflation, second statement would be like what is the present measure. సో ప్రస్తుతం ఎంత రేట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ ఉంది, ఎక్స్పీరియన్స్ అవుతున్నాం మనము అన్నది ఒక స్టేట్మెంట్ ఇవ్వచ్చు. ఈ 2 స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్ ఇచ్చి మనం వ్యాలిడేట్ చేయమని అడగవచ్చు. సో అలాంటి కరెంట్ అఫైర్స్ ఇంటిగ్రేషన్ అన్నది కూడా తీసుకొస్తున్నారు స్టాటిక్ పోర్షన్స్లోకి. నౌ ఇట్ ఈస్ మోర్ అండ్ మోర్ అబ్జర్వ్డ్ ఇన్ ద రీసెంట్ క్వశ్చన్ పేపర్స్, రైట్? అండ్ కంపారిటివ్లీ చెప్పాను కదా, సో పాలిటీ హ్యాడ్ మోర్ హార్డ్ క్వశ్చన్స్. వన్ ఈజ్ బికాస్ ఇట్ వాస్ లెంతీ అండ్ టైమ్ టేకింగ్. సో ఉన్న 30 క్వశ్చన్స్ అన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క పేజ్గా ఉంటూ ఉంటే నో లుక్ ఎట్ ద అమౌంట్ ఆఫ్ టైమ్ దట్ యూ నీడ్ టు గివ్. సో ఇప్పుడు ఒక్కొక్క పేపర్కి సంబంధించి యూ విల్ హ్యావ్ 4 సెక్షన్స్, 4 into 30. సో ఒక సెక్షన్ మీద, పాలిటీ సెక్షన్ మీదనే ఇఫ్ యు ఆర్ ఇన్వెస్టింగ్ మోర్ అండ్ మోర్ అమౌంట్, మోర్ దెన్ హాఫ్ అన్ అవర్ ఆఫ్ ద టైమ్ ఇచ్చేసి ఉన్నారా అంటే వాట్ విల్ హ్యాపెన్? ద బ్యాలెన్స్ విల్ ఫాల్. సో మీరు ప్రాపర్గా బ్యాలెన్స్ చేయలేరు ద ఎంటైర్ సెక్షన్ ఆఫ్ ద పేపర్. నౌ దాట్ వాస్ ద డిఫికల్టీ లెవెల్ అబ్జర్వ్డ్ విత్ రెస్పెక్ట్ టు బోత్ పాలిటీ అండ్ ద SNT, రైట్? అండ్ ఈవెన్ SNTలో కూడా అప్పటి వరకు ట్రెండ్ ఎలా ఉండేది అంటే ఒక వన్ లైనర్ ఇచ్చేసి 4 ఆప్షన్స్ ఉండేవి. నౌ ద రీసెంట్ ట్రెండ్ ఈస్ దట్ దే హ్యావ్ స్టార్టెడ్ ద స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ ఇన్ SNT యాజ్ వెల్. సీడ్ వాల్స్కి సంబంధించి ఒక క్వశ్చన్ అడుగున్నారు, లేదు అని అంటే AI టూల్స్కి సంబంధించి, శాటిలైట్స్కి సంబంధించి, యాంటీ శాటిలైట్ టెస్ట్ గురించి. సో స్టేట్మెంట్స్ ఇచ్చేసి యూ వుడ్ బి ఆస్క్డ్ టు వ్యాలిడేట్ దమ్. సో సచ్ టైప్ ఆఫ్ ట్రెండ్ ఇస్ మోర్ అండ్ మోర్ ప్రొనౌన్స్డ్ హియర్, రైట్? సో ఓవరాల్గా అబ్జర్వ్ చేస్తే వాట్ వర్ ద ట్రెండ్స్ అండర్ ద ప్రిలిమ్స్? వన్ ఈస్ దట్ ఇట్ హ్యాస్ ఏపీ స్పెసిఫిక్ కాన్సెప్ట్స్ ఆర్ ఏపీ స్పెసిఫిక్ క్వశ్చన్స్. సో ఎక్కువ వెల్ఫేర్ స్కీమ్స్కి సంబంధించి, లేదు అని అంటే ఇప్పుడు అక్కడ జరిగిన ఏమైనా రీజనల్ డిజాస్టర్స్. ఐ థింక్ ఒక క్వశ్చన్ కూడా చూస్తున్నా, దెర్ వర్ number of name of the cyclone was given in the first column and the place where it is affecting is given in the second column. So a year lo aithe if we have more number of cyclones, there is a possibility that it can be framed. Ippudu year lo manam observe chesinattaithe chaalane chustunnam cyclones. Manam recent ga kuda manaki we have so many. So ఏ రీజియన్ ని ఇది ఎఫెక్ట్ చేస్తూ ఉంది అన్న బేస్ మీద కూడా క్వశ్చన్ అడగొచ్చు, రైట్? దాట్ యూ నీడ్ టు బి థరో విత్ ఫ్రమ్ ద కరెంట్ అఫైర్స్ ఇట్సెల్ఫ్, రైట్? And this moderate difficulty with this tilt towards the factual recall, right? What else? So as I told you, this trend is getting eliminated. So one liner adigi 4 options ivvadam annadi now more and it is like fading out. So more and more questions are in statement based or assertion reason based. And one more thing I told you, options ఇవ్వడం కూడా చాలా క్లోజ్గా ఇస్తారు. ఇప్పుడు ఇందాక మీకు ఒక బడికి వస్తా స్కీమ్ గురించి చెప్పుకున్నా కదా, సో అందులో ఇచ్చినది ఆప్షన్స్ కూడా ఎంత క్లోజ్గా ఇచ్చున్నారా అంటే ద ప్రైమరీ మోటివ్ ఆఫ్ ద పర్పస్ వాస్ టు రెడ్యూస్ ద డ్రాప్ అవుట్ రేట్ ఆఫ్ గర్ల్ స్టూడెంట్స్. అది ఫస్ట్ ఆప్షన్గా ఇచ్చి సెకండ్ ఆప్షన్గా ప్రొవైడింగ్ బైస్కిల్స్ టు ద గర్ల్ స్టూడెంట్స్ అని ఇచ్చారు. నౌ సెకండ్ ఈజ్ ఆల్సో ట్రూ, బట్ మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి? వాళ్ళకి బైస్కిల్స్ ఇవ్వడం కాదు కదా, డ్రాప్ అవుట్ రేట్ తగ్గించడం. సో మిస్లీడ్ చేయడానికి కూడా క్వశ్చన్స్ అలా ఫ్రేమ్ చేస్తూ ఉన్నారు. దట్ ఈస్ ఆల్సో సీన్. అండ్ ఇంకొకటి మీకు హెల్ప్ లైన్ నెంబర్స్ గురించి కూడా చెప్పా. సో చాలా క్లోజ్గా ఇస్తారు. ర్యాంకింగ్ గురించి కూడా చెప్పా, చాలా క్లోజ్ ఆప్షన్స్ ఇస్తారు, జస్ట్ 1-2 డిఫరెన్స్ ఉన్నవి. సో ఇన్ సచ్ కేసెస్ యూ వుడ్ డెఫినెట్లీ నీడ్ టు యూజ్ యువర్ మెమరీ. ఇక్కడ ఈ ఇంట్యూటివ్గా మీరు ఎలిమినేషన్ యూజ్ చేసో లేకపోతే ఏమంటారు ఇంటెలిజెంట్ గెస్ చేయడానికి మీకు ఛాన్స్ ఉండదు అక్కడ, రైట్? సో దట్ ఈస్ వాట్ ఎలిమినేషన్ ఇస్ సేఫర్ దాన్ ఇంట్యూషన్. So these were the subject specific trends that were observed. So if it is the history, culture and heritage, you would see most of the questions
linked them to the AP history. So regional kingdoms ఉన్నాయి చూసారా, ఈస్టర్న్ చాళుక్యాస్ ఆఫ్ వేంగి, రైట్, అండ్ లేటర్ ఆన్ రెడ్డి కింగ్డమ్, కాకతీయ. సో వీటన్నిటి గురించి కూడా క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు. అండ్ ఇఫ్ ఇట్ ఈస్ పాలిటీ, వీ హ్యావ్ డిస్కస్డ్ దట్. అండ్ one more trend that is seen in the polity questions is that apart from the asking the provisions directly, they are asking about the application of these provisions. So ఎలా అప్లై చేస్తున్నారు ఏంటి. సో ఆర్టికల్స్ ఆర్ వెరీ రేర్లీ ఆస్క్డ్. సో పలానా ఒక ప్రొవిజన్కి సంబంధించిన ఆర్టికల్ ఏది అన్న క్వశ్చన్స్ చాలా రేర్గా చూస్తున్నారు. అండ్ వన్ మోర్, ద షిఫ్ట్ సీన్ ఇన్ ద జాగ్రఫీ ఈస్ దట్ షిఫ్ట్ టువర్డ్స్ హ్యూమన్ అండ్ సోషో ఎకనామిక్ జాగ్రఫీ వైపు there is this shift. And one more thing is that multidisciplinary nature. So ఇక్కడ ఏంటి అని అంటే, not just the question would be framed entirely from the geography, the environmental context and the economic context is also asked, because statements గా అడుగుతూ ఉన్నారు కదా. If it is a one liner, it is easier for the question to be framed in one dimension. సో ఎప్పుడైతే ఇట్లా మల్టీ స్టేట్మెంట్ గా అడుగుతారో there is a possibility ఒక జాగ్రఫీ టాపిక్ సంబంధించి క్వశ్చన్ లో తీసుకొచ్చి అండ్ the rest of the statements can be framed from the economic point of view and the environmental point of view, right? That was the trend seen. And economic వచ్చేసరికి earlier the trend was more on numbers. So ఎంత percentage of revenue deficit ఉంది, ఎంత percent budget అన్నది పాస్ చేస్తున్నారు. సో that was more on numbers, గుర్తుపెట్టుకొని అటెంప్ట్ చేయాల్సి వచ్చింది. Now that trend is more on the changing numbers. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రేట్, చేంజ్ ఇన్ రేట్ అన్నది కానీ, లేకపోతే ఇప్పుడు ఇంకా చెప్పాలి వీటిలో డిఫరెంట్ ట్రెండ్స్ ఉంటూ ఉంటాయి. సో రెవెన్యూ డెఫిసిట్ అన్నది సిన్స్ 2016 ఆర్ పోస్ట్ బైఫర్ఫికేషన్ ఎలా చేంజ్ అవుతూ వచ్చింది, లేదు అంటే అసెట్స్ అండ్ లయబిలిటీస్ ఉన్నాయి. సో వాటి నెంబర్స్ కానీ సచ్ టైప్ ఆఫ్ దెమ్ వుడ్ బి ఆస్క్డ్ ఇన్ ఎకానమీ. అండ్ వన్ మోర్ అబ్జర్వేషన్ ఈస్ దాట్ సిన్స్ 2019 you would see more and more questions from environment and ecology coming. And the similar trend is that క్లోజ్ ఆప్షన్స్ వేర్ సో క్లోజ్. చెప్పున్నాను కదా, యూ విల్ నాట్ ఒక టర్మ్ గురించి అడిగేసి ఉండి దట్ డెఫినేషన్ వుడ్ బి ఆస్క్డ్ యాజ్ ద 4 ఆప్షన్స్. సో అలాంటి కేసులో యూ వుడ్ సీ ద ఆప్షన్స్ ఆర్ వెరీ క్లోజ్లీ అలైన్డ్, రైట్. నెక్స్ట్ ఇస్ ఆన్ ద సైన్స్ అండ్ టెక్నాలజీ. సో లెస్ ఫ్యాక్చువల్ అండ్ మోర్ అప్లికేషన్ బేస్డ్. ఏదైనా కొత్త టెక్నాలజీ, ఎలక్ట్రిక్ వెహికల్స్కి సంబంధించి లేదంటే బ్యాటరీ టెక్నాలజీ గురించి అడిగి స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ అడుగుతారు, రైట్. And one more thing is that most of the science and technology questions are around the recent development. So recent గా చూసిన కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉంటాయో లాస్ట్ 1.5 year వాటి మీద బేస్ చేసి ఉంటాయి. పేపర్ 2కి వచ్చేసరికి యూ విల్ హ్యావ్ దిస్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్. సో one good thing that one benefit that you have with solving the previous year questions is that మీరు ఒక కంప్లీట్ యాప్టిట్యూడ్ బుక్ చూసినట్లయితే, ద స్టాండర్డ్ బుక్, యూ విల్ హ్యావ్ సో మెనీ డిఫరెంట్ చాప్టర్స్. But out of that, if you look at the questions previous year, you will be able to pick out what are the chapters that are of priority to you. So ఇప్పుడు వాటిలో చూడండి, పర్సంటేజెస్ గురించి, రేషియోస్, టైమ్ అండ్ వర్క్, డైరెక్షన్స్ గురించి, రైట్, లేకపోతే అరేంజ్మెంట్స్ గురించి, అండ్ ఈవెన్ కోడింగ్, డీకోడింగ్. సో ఇప్పుడు ఈ కొన్ని చాప్టర్స్ మీద మాత్రం డెఫినెట్గా క్వశ్చన్స్ అడుగుతారు. సో అప్పుడు మీరు ఏం చేస్తారు, ఇట్ ఈస్ ఈజియర్, యూ విల్ డూ దట్ స్మార్ట్ ప్రిపరేషన్ ఇన్ సచ్ అ వే దట్ యూ విల్ ఫోకస్ ఓన్లీ ఆన్ దీస్ చాప్టర్స్. ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ త్రూ ఆర్ కంప్లీటింగ్ దట్ ఆర్ఎస్ అగర్వాల్ ఒక బుక్ ఉంటుంది, ఎంటైర్ మొత్తం అన్ని యాప్టిట్యూడ్ చాప్టర్స్ అన్నిటిని చేసే కంటే కూడా యూ విల్ జస్ట్ ఫోకస్ ఆన్ దిస్ ప్రయారిటీ ఏరియాస్. సో ఒకటే టైం ఒకటి సేవ్ అవుతుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఈస్ దట్ యూ విల్ హ్యావ్ దిస్ అడ్వాంటేజ్, రైట్. అండ్ వన్ మోర్ పాయింట్ టు నోట్ హియర్ ఈస్ దట్ when you are attempting the aptitude questions, the accuracy is more important for you than the attempting all the questions. మీకున్న 60 questions లో ఇట్ ఈస్ నాట్ లైక్ ఖచ్చితంగా ఒక 40-50 మీరు అటెంప్ట్ చేయాలి అన్నట్లు మీరు పెట్టుకోకుండా, ఇఫ్ ఇట్ ఈస్ లైక్ యాక్యురేట్గా నేను అటెంప్ట్ చేయాలి, చేసినవి 30 క్వశ్చన్స్ అయినా కానీ ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు స్కోర్ వెల్ ఇన్ దోస్ 30 క్వశ్చన్స్ ఇట్ సెల్ఫ్, మీకు నెగిటివ్స్ అన్నవి పడవు. బట్ ఇఫ్ యూ హరీ అప్ అండ్ గో ఆఫ్టర్ అటెంప్టింగ్ మోర్ క్వశ్చన్స్, దెర్ ఇస్ అ పాసిబిలిటీ దాట్ ఒక క్యాల్కులేషన్ పార్ట్ చిన్నది అటు ఇటు అయినా కానీ దెర్ ఇస్ అ పాసిబిలిటీ మీకు అది ఇన్కరెక్ట్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. సో సచ్ అ థింగ్ కెన్ బి అవాయిడెడ్. అపార్ట్ ఫ్రమ్ దాట్, యాప్టిట్యూడ్ కాకుండా లాజికల్ అండ్ అనలిటికల్ రీజనింగ్ సంబంధించి యూ వుడ్ సీ మల్టీ స్టేట్మెంట్ లాజిక్ బేస్డ్ క్వశ్చన్. సో ఎలిమినేషన్ ఇస్ ద కీ. అండ్ కాంప్రహెన్షన్, ఆబ్వియస్లీ టైం కిల్లింగ్ అవ్వడం కోసం దే విల్ గివ్ లాంగ్ అబ్స్ట్రాక్ట్ పారాగ్రాఫ్స్. సో చాలా వొకాబులరీ ఉండి. సో అండ్ వన్ మోర్ థింగ్ ఇస్ దట్ క్వశ్చన్స్ వర్ ఫ్రేమ్డ్ ఇన్ సచ్ అ వే, ఎర్లియర్ అడిగినట్టు ఒక పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఆర్ గ్రామర్ గురించి కానీ ఇలా అడుగుతూ లేరు. ద క్వశ్చన్స్ వర్ ఫ్రేమ్డ్ ఆన్ వాట్ కెన్ యూ ఇన్ఫర్ ఫ్రమ్ ద పారాగ్రాఫ్. సో చదివిన తర్వాత మీకు అది అర్థమై ఉండాలి.
సో వాట్ కెన్ యూ ఇన్ఫర్ ఫ్రమ్ దిస్ పారాగ్రాఫ్, వాట్ ఈస్ ద టోన్ ఆఫ్ దిస్ పారాగ్రాఫ్ అంటే కొన్ని పారాగ్రాఫ్ సెటారికల్గా ఇస్తారు. అంటే ఈవెన్ దో దే ఆర్ ప్రెజెంటింగ్ ద హార్డ్ ట్రూత్, ఇట్ వుడ్ బి లైక్ దే ఆర్ మేకింగ్ అ సెటైర్ అవుట్ ఆఫ్ ఇట్. ఏదో అని అంటే సమ్ టైమ్స్ దే వుడ్ బి ఆస్క్ వాట్ కెన్ బి అజ్యూమ్డ్ ఫ్రమ్ ఇట్ అండ్ స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ ఇస్తారు. సో సచ్ టైప్ ఆఫ్ ట్రెండ్ కెన్ బి సీన్ హియర్, రైట్. సో ఈ రిపిటేషన్ చూడండి 2017లో ఒకటే ఇయర్లో యూ వుడ్ సి 5-year plans కి సంబంధించి నౌ దిస్ వాజ్ సెకండ్ 5-year plan, 6th అండ్ వాట్ వాజ్ ఇట్ 5th. సో సచ్ రిపిటేషన్ ఇస్ అబ్సర్డ్. చూడండి ఒకటే టాపిక్ మీద ఆల్మోస్ట్ 3 క్వశ్చన్స్ అయ్యాయా 5-year plans చూడండి. అప్పట్లో ఇచ్చున్నారు, ఇప్పుడు రీసెంట్ ట్రెండ్ కూడా చూపిస్తాను నేను. సో మళ్ళీ 2017 అదే ఇయర్లో ఫైనాన్స్ కమిషన్ 14th ఫైనాన్స్ కమిషన్ మీద క్వశ్చన్ చూడండి. 17లో అది 14th. సో అగైన్ ఇట్స్ అ టాపిక్ రిపిటేషన్. ఓకే, ఇప్పుడు చూడండి మళ్ళీ పూంచి కమిషన్ గురించి సెంట్రల్ స్టేట్ రిలేషన్స్ మీద. సో ఇప్పుడు మనకి యూ హ్యావ్ వేరియస్ సెంటర్ స్టేట్ రిలేషన్ కమిషన్స్ ఉన్నాయి కదా, వీటిలో వన్స్ యూ అండర్స్టాండ్ ఓకే ఏ కమిషన్ మీద ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటున్నారో, సో యూ విల్ బి ఏబుల్ టు స్టడీ దెమ్ ఇన్ డీటెయిల్ కదా. మీరు నోట్ చేసుకోవడం కానీ రివిజన్ చేయడం కానీ ఫస్ట్ దీని మీద స్ట్రాంగ్గా చేసి పెట్టుకుంటారు. సో ఇఫ్ ఎట్ ఆల్ ఫ్యూచర్లో కనుక ఒకవేళ క్వశ్చన్ దాని మీద అడిగినట్టయితే ఇట్ విల్ బి ఈజియర్ ఫర్ యూ టు ఆన్సర్, రైట్. అండ్ సో నౌ దిస్ వాస్ ఇన్ ద సేమ్ ఇయర్ పూంచి కమిషన్ గురించి. నౌ దిస్ రిపిటేషన్ వాజ్ అక్రాస్ ఇయర్స్. 2017లో అడిగున్న క్వశ్చన్ గవర్నర్ మీద, అండ్ దెన్ అగైన్ 2019లో మళ్ళీ పూంచి కమిషన్ మీద అడుగున్నారు. సో యూ అబ్జర్వ్ దిస్ రిపిటేషన్ ఆఫ్ ద టాపిక్ వన్స్ అగైన్. 2017లో మళ్ళీ 1991 బిఓపి క్రైసిస్ మీద చూడండి. ద క్రైసిస్, ద కాజ్ ఆఫ్ ద క్రైసిస్ అండ్ ది ఆఫ్టర్ మ్యాథ్ ఆఫ్ ద క్రైసిస్ మీద ఆల్మోస్ట్ 4 క్వశ్చన్స్. ఇప్పుడు ఇది కూడా మీకు ఎకానమీలో కవర్ అవుతుంది. అండ్ జస్ట్ లుక్ ఎట్ దిస్ క్వశ్చన్. సో whose book unto this last left a deep impact on Mahatma Gandhi and even translated into Gujarati. సో ఇక్కడ మీకు తెలుస్తున్నది ఏంటి అంటే మహాత్మా గాంధీ గారు ఈ బుక్ ని ట్రాన్స్లేట్ చేశారు గుజరాతీలోకి. సో బేసిక్ గా ఈ బుక్ ఎవరిది అన్నది ఇక్కడ క్వశ్చన్. సో వార్ అండ్ పీస్ లియో టాల్స్టాయ్ అన్నది మీకు జీకే బుక్స్ చదువుతూ ఉంటే తెలిసిపోతుంది, బట్ ఇట్స్ యాక్చువల్లీ జాన్ రస్కిన్. ఇప్పుడు అదే 4 years తర్వాత చూడండి, ద ఫాలోయింగ్ బుక్ వాస్ ట్రాన్స్లేటెడ్ బై గాంధీజీ. సో ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చదివిన అతనికి ఖచ్చితంగా ఇది గుర్తొస్తుంది, ఓకే గుజరాతీలోకి గాంధీజీ గారు ట్రాన్స్లేట్ చేశారు, అది ఎవరి బుక్, ఈ జాన్ రస్కిన్ అనే ఆయన బుక్ ఆన్ టు ద లాస్ట్ అన్నారు. సో విత్ ద టైటిల్ సర్వోదయ అంటే ఇక్కడ చూడండి జాన్ రస్కిన్ ఆన్ టు ద లాస్ట్, దీన్ని ఆయన చేస్తున్నారు ముందే తెలిసింది కదా 2017లోనే. సో దాట్ వాజ్ ద బెనిఫిట్ దట్ యూ హ్యావ్ విత్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. అండ్ ఇక్కడ క్వశ్చన్ రిపిటేషన్ చూడండి, యూ వుడ్ బి ఫ్యాసినేటెడ్. డైరెక్ట్ 2019లో ఇచ్చిన క్వశ్చన్, సేమ్ క్వశ్చన్, జస్ట్ అలైన్మెంట్ చేంజ్, ఆప్షన్స్ కూడా సేమ్ ఉన్నాయి, జస్ట్ ఆ డిటిపి ఫార్మాట్ ఒక్కటి చేంజ్ అయింది చూడండి. 2019 and 23 సేమ్ క్వశ్చన్ వాజ్ ఆస్క్డ్ వన్స్. అలానే సేమ్ ఇంకొకటి, ఆప్షన్స్ సేమ్, ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్ 2019 and 23. సో యూపీఎస్సీలోనే కాదు, ఏపీఎస్సీ ఇన్ స్టేట్ పిఎస్సీస్లో కూడా నౌ దిస్ ఈస్ ద ట్రెండ్ అబ్జర్వ్డ్. సో ఇక్కడ చాలా బెనిఫిట్ ఉంటుంది కదా స్టూడెంట్, అట్లీస్ట్ ఆ 2 marks, 2 marks ఈజ్ లైక్ ఇట్ విల్ మేక్ అ హ్యూజ్ డిఫరెన్స్. సో దాట్ వాజ్ ద రిగార్డింగ్ ద ప్రిలిమ్స్. ఆల్మోస్ట్ 5 అయిపోతుంది. సో క్విక్గా ఒకసారి మెయిన్స్ వాటి గురించి కూడా చూద్దాం. సో వెరీ లెస్ ఈజ్ టు టాక్ అబౌట్ ద మెయిన్స్ పర్స్పెక్టివ్, బికాస్ ఇనిషియల్గా ఏంటి అని అంటే డైరెక్ట్ ఇప్పుడు అకాడమిక్గా ఎలా చదువుతాం మనం, ఏదైనా క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, ఒక డెఫినేషన్ రాయమని, కాంపోనెంట్స్ రాయమని. నౌ such type of questions you do not see much in these competitive exams because they need to test the analytical skills of the candidate. So question frame చేయడం కూడా అదే అనలిటికల్ ఫార్మాట్ లో ఫ్రేమ్ చేస్తూ ఉంటారు. సో క్రిటికల్లీ ఇవాల్యుయేట్, క్రిటికల్లీ డిస్కస్, అనలైజ్, ఓకే, లేకపోతే ఎగ్జామిన్. సో ఇలాంటి కీవర్డ్స్ ఇచ్చి అడుగుతూ ఉంటారు. సో యూ విల్ హ్యావ్ టు డూ దట్ థింకింగ్ పార్ట్ అండ్ రైట్. సో ఏదైతే మీరు బుక్లో నుంచి చదువుతారో అది అక్కడ రాయకుండా నా యూ విల్ హ్యావ్ టు డూ దట్ థింకింగ్ పార్ట్ అండ్ యూ విల్ హ్యావ్ టు అప్లై ఇట్. సో అప్లికేషన్ పార్ట్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్ అవుతుంది. బట్ వన్ మోర్ థింగ్ ఈజ్ దట్ మోస్ట్ ఆఫ్ దీస్ క్వశ్చన్స్ హ్యావ్ బ స్ట్రాంగ్ కోర్ బేస్, అంటే స్టాటిక్ పోర్షన్ నుంచే ఇస్తారు మోస్ట్ ఆఫ్ దెమ్ వుడ్ బి. అండ్ వన్ మోర్, బికాస్ ఇట్ ఈస్ ద స్టేట్ పిఎస్సి, యూ వుడ్ సీ క్వశ్చన్స్ ఫోకస్డ్ ఆన్ ద స్టేట్ కాన్సెప్ట్స్, రైట్. Anything to miss here?
మెయిన్స్ క్వశ్చన్సా? ఇంట్రెస్టింగ్ ఉందా? జస్ట్ ఒక 4 మినిట్స్ వెయిట్ చేయండి. క్విక్‌గా ఈ 3 స్లైడ్స్ అవ్వగొడతా. దెన్ ఐ విల్ షో యూ అగైన్. గెట్ రెడీ టు ఏమంటారు ఎక్సైటెడ్. సో ఇప్పుడేంటంటే 2020లో వచ్చిన ట్రెండ్ ఏంటి అంటే అదే అనలిటికల్ క్వెషన్స్‌కి సంబంధించి నౌ ద వెయిటేజ్ వాస్ గివెన్ మోర్ టు ద కరెంట్ అఫైర్స్ బేస్డ్. సో కరెంట్ డిబేట్స్ అవుతూ ఉంటాయి గదా! సో ఏంటి వెల్‌ఫేర్, గ్రోత్‌కి సంబంధించి. నౌ దీస్ ఆర్ లైక్ ఎగ్జాంపుల్ డెవలప్‌మెంట్ మోడల్స్ ఉన్నాయి. ఇప్పుడు రీసెంట్‌గా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్‌షిప్ అని చెప్పేసి ఉంటుంది. సో ఏపీ గవర్నమెంట్ సైడ్ సో అలాంటి వాటి గురించి అండ్ ఈవెన్ గ్లోబలైజేషన్. సో ఎల్‌పీజీ రిఫార్మ్స్ తర్వాత నుంచి వచ్చిన దాని గురించి కూడా నౌ ఇట్ ఈస్ అ లాంగ్ డిబేట్. అవే కాకుండా రీసెంట్‌గా ఉన్నవి కూడా ఇస్తారు. ఇప్పుడు డీమానిటైజేషన్ జరిగిందనుకోండి, వాటి మీద ఇస్తారు. లేదు అనంటే ఇప్పుడు బాగా డిబేట్ అవుతూ ఉన్నదేంటి? దిస్ డెవలప్‌మెంట్ వర్సెస్ గ్రోత్‌కి సంబంధించి ఇప్పుడు ఎయిర్ పొల్యూషన్ ఇన్ ఢిల్లీ ఉంది. సో ఇలాంటి బర్నింగ్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద అడిగే ఛాన్స్ ఉంటది. నౌ ఇగో ఏదండి? యూఎస్ టారిఫ్స్ డెఫినిట్‌గా అడగొచ్చు. డెఫినిట్‌గా అడగొచ్చు వాటి గురించి. రైట్? సో ఎస్సే నెక్స్ట్ ఎనీథింగ్ టు మిస్. సో పోస్ట్ బైఫర్కేషన్ ఛాలెంజెస్ ఈస్ లైక్ అ వెరీ కామన్‌లీ అబ్జర్వ్డ్ ట్రెండ్ హియర్. సో 2014 తర్వాత సో ఏపీ స్టేట్ అన్నది ఏంటి? వాట్ వర్ ద డిసడ్వాంటేజెస్ దట్ ఇట్ హ్యాడ్ అండ్ హౌ ఇట్ ఓవర్‌కమ్. సో దట్ ఎంటైర్ అవుట్‌లైన్ యూ నీడ్ టు బి అవేర్ అబౌట్. అండ్ వాట్ ఎల్స్? అండ్ వన్ మోర్ షిఫ్ట్ ఇన్ ద ఎస్ఎన్‌టి క్వెషన్స్ ఈస్ దట్ ఇందాక చెప్తున్నట్టు ఇట్ ఈస్ నాట్ లైక్ ఒక టెక్నాలజీ ఇచ్చి నౌ హౌ ఈస్ ఇట్ వర్కింగ్ అన్నట్లు కాకుండా నౌ ఇట్ వుడ్ బి మోర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ నేమ్ ఆఫ్ ద టెక్నాలజీ క్వెషన్‌గా ఇస్తారు. దాని కాన్సెప్ట్ నౌ ఆ టెక్నాలజీని ఎంపవర్ చేస్తున్న స్కీమ్స్ కానీ, ఇనిషియేటివ్స్ కానీ ఏమన్నా ఉన్నాయా? గవర్నమెంట్ ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్‌కి సంబంధించి వీటి గురించి ఇస్తే నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ గానీ, లేకపోతే ఇంకొకటంటే ఎంఎస్ఎంఈస్‌ది ఒకటి స్కీమ్ ఉంటది. సో అవి గానీ సో ఆల్ దోస్ గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ యూ కెన్ ఇంక్లూడ్ దెమ్. అలాంగ్ విత్ దట్ యూ నీడ్ టు ఆల్సో ఇంక్లూడ్ దట్ డైమెన్షన్ ఆఫ్ ఎనీ ఇష్యూస్ ఆర్ ఛాలెంజెస్ దట్ యూ ఫేస్. రైట్? అండ్ ఫైనల్లీ వే ఫార్వర్డ్ మీకీ స్ట్రక్చరింగ్ అన్నది వుడ్ బి అవేర్. రైట్? 23కి వచ్చేసరికి సేమ్ ట్రెండ్. సో రీసెంట్ డెవలప్‌మెంట్స్ అప్పటికి ఏమున్నాయి? 20 నుంచి 23 వరకు ఉన్న రీసెంట్‌వి. సో సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ. సో ఈ రూపీ అని చెప్పేసి వచ్చింది కదా! డిజిటల్ రూపీ దాని గురించి. ఎలక్ట్రిక్ వెహికల్ రెవల్యూషన్. సో క్లైమేట్ స్మార్ట్ అగ్రికల్చర్. సో స్మార్ట్ సిటీస్ మిషన్ అని చెప్పేసి ఉంటాయి. రైట్? ఇంకా అర్బన్ ఫ్లడ్స్ గురించి కూడా ఒక క్వెషన్ వచ్చింది. సచ్ టైప్ ఆఫ్ క్వెషన్స్ వుడ్ బి ఆస్క్డ్. అండ్ వన్ మోర్ ఎకానమీ పేపర్ ఏంటి అంటే ఇట్ విల్ బి ఫోకసింగ్ మోర్ ఆన్ ద పాలిసీ టూల్స్. సో నేను ఎక్కువ పబ్లిక్ డెట్‌కి సంబంధించిన క్వెషన్స్ చూస్తున్నా. మెయిన్స్ క్వెషన్స్. ఎకానమీ నుండి మోస్ట్ ఆఫ్ ద క్వెషన్స్ రికరింగ్ థీమ్ ఏంటి అనంటే ఈజ్ ఆన్ ద పబ్లిక్ డెట్ అండ్ పాలిసీ టూల్స్ అండ్ మ్యాక్రో మేనేజ్మెంట్. సో ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ ఎలా చేస్తారు అండ్ వాట్ ఆర్ ద వేరియస్ టూల్స్ అవైలబుల్ విత్ ది ఆర్‌బీఐ పాలిసీ మ్యానిప్యులేషన్‌కి. అండ్ ఎస్ఎన్‌టి హ్యాడ్ అ సిమిలర్ అప్రోచ్ అండ్ మల్టీడిసిప్లినరీ ఇంటిగ్రేషన్. అంటే క్వెషన్ అడగడము ఇట్ వుడ్ బి ఆస్క్డ్ ఏదైనా డిజాస్టర్ గురించి అడిగి నౌ వాట్ వుడ్ బి ద ఎకనామిక్ అండ్ ఎన్విరాన్మెంటల్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ దట్ డిజాస్టర్ అని అడుగుతారు. సో అలా మల్టీడిసిప్లినరీ టైప్ ఆఫ్ క్వెషన్స్ ఉన్నాయి. నౌ రీసెంట్‌గా అడిగిన వాటిలో ఏంటి అంటే ద ఫోకస్ వాస్ మోర్ ఆన్ ద ఇండియా అండ్ ఏపీ గవర్నెన్స్‌కి సంబంధించి అడుగున్నారు. అండ్ వన్స్ అగైన్ 65% ఆఫ్ ఆల్మోస్ట్ 70% ఆఫ్ ద క్వెషన్స్ వర్ ఆన్ స్టాటిక్ పోర్షన్. సో దే వర్ టెస్టింగ్ దిస్ ఏవైతే 23 లాస్ట్ మెయిన్స్ నుంచి 25 మెయిన్స్ వరకు జరిగిన డెవలప్‌మెంట్స్ ఉన్నాయో, సో ఇప్పుడు ఆ 16థ్ ఫైనాన్స్ కమిషన్ అన్నది ఉండడం. ఓకే. సో మళ్ళీ వన్స్ అగైన్ యూ వుడ్ సీ దిస్ క్లైమేట్ స్మార్ట్ అగ్రికల్చర్. రైట్? అలాంగ్ విత్ దట్ స్టార్టప్ ఇండియా. అండ్ వన్ మోర్ ట్రెండ్ అబ్జర్వ్డ్ ఇన్ దిస్ మెయిన్స్ క్వెషన్స్ ఈస్ దట్ దే యూజ్డ్ ఏపీ యాస్ అ కేస్ స్టడీ. అంటే ఒక ఏదన్నా ఇన్సిడెంట్ ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ పాలిసీ ఆర్ ఇండస్ట్రియల్ పాలిసీ సో ఇలాంటి వాటి గురించి ఇచ్చేసి ఏపీ స్పెసిఫిక్‌గా దే వుడ్ బి ఆస్క్ యూ టు అనలైజ్ దిస్ కేస్ స్టడీ. సో ఆంధ్రప్రదేశ్ కాంటెక్స్ట్‌లో వాట్ ఆర్ ద రిసోర్సెస్ అవైలబుల్, హౌ ఆర్ దే ప్రాసెసింగ్ దెమ్ అండ్ వాట్ ఈస్ దట్ అవుట్‌పుట్ ఆర్ అవుట్‌కమ్ దే ఆర్ డిరైవింగ్ అవుట్ ఆఫ్ ఇట్. రైట్? And one good pointer here is that one point to note to most of the candidates is that even ఒక national incident or national context కి సంబంధించిన క్వెషన్ అడిగున్నా if you can include the AP specific examples in that question you would see more and more marks would be fetched. So even toppers చాలా మంది చెప్పినది వాళ్ళు కూడా అదే. ఇప్పుడు మీకు తెలంగాణకైనా కానీ ఇట్స్ ద సేమ్. ఇప్పుడు ఇచ్చిన క్వెషన్ అన్నది ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ అ నేషనల్ కాంటెక్స్ట్ ఇఫ్ యూ కెన్ ఇన్క్లూడ్ ద స్టేట్ స్పెసిఫిక్ ఎగ్జాంపుల్స్ ఇట్ వుడ్ బి సో
ఆ ఎగ్జాంపుల్ ఏదైనా అవ్వచ్చు. ఒక ఇన్సిడెంట్ అవ్వచ్చు, ఏదన్నా ఒక మానిటరింగ్ బాడీ అవ్వచ్చు, ఇంకా మోర్ స్పెసిఫికల్లీ వెల్ఫేర్ స్కీమ్స్ అవ్వచ్చు, లేకపోతే స్టేట్స్ అచీవ్‌మెంట్స్ అవ్వచ్చు. హ్మ్. ఇప్పుడు వన్ మోర్ థింగ్ ఈస్ దట్ ఎంప్లాయ్‌మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ పీఎంకి సంబంధించి ఒకటుంది. అలాంటిదే సేమ్ స్టేట్స్‌లో గూడా సెపరేట్‌గా జేస్తున్నారు. మన్‌రేగా కాకుండా ఎంప్లాయ్‌మెంట్ జనరేషన్‌కి సంబంధించి విడిగా ఒక స్కీమ్ ఉంది. నో సచ్ టైప్ ఆఫ్ దట్ స్టేట్ సబార్డినేషన్ కెన్ ఆల్సో బి డన్ ఇన్ యువర్ ఆన్సర్స్. ఎగ్జాంపుల్స్. ప్రెసిడెంట్ అసెంట్ అయితే 1, 2 డేస్ బ్యాక్. ఏదండి ఎంప్లాయ్‌మెంట్ జనరేషన్‌దా? ఉన్నాయి అవి. సో, వాటిలో భాగంగానే రీసెంట్‌గా ఇప్పుడు పీఎం ఇంటర్న్‌షిప్ స్కీమ్ ఒకటొచ్చింది చూసారా? ఈ ఇయరే వచ్చింది. సో, అందులో సో, ఇట్స్ లైక్ వాలంటరీగా దట్ అన్‌ఎంప్లాయిడ్ యూత్ ఆర్ దోస్ హూ ఆర్ సీకింగ్ ఆపర్చునిటీ సో, వాళ్ళు అప్లికేషన్స్ పెట్టుకుంటే ఏంటంటే దే వుడ్ బి ప్రొవైడెడ్ ఇంటర్న్‌షిప్స్. సో, అవన్నీ ఆల్ ఆఫ్ థెమ్ విల్ ఫాల్ అండర్ దిస్ అంబ్రెల్లా. రైట్? సో, ఇప్పుడు ఇక్కడ మెయిన్స్ క్వెషన్ గెట్ రెడీ టు గెట్ ఫ్యాసినేటెడ్. రైట్? ఇప్పుడు చూడండి ఇక్కడ థీమ్ రిపిటిషన్ 2017 అండ్ 20లో స్టేట్ ద రీజన్స్ ఫర్ ద రైజ్ ఆఫ్ ఛత్రపతి శివాజీ అండ్ ఆల్సో డిస్క్రైబ్ ద అడ్మినిస్ట్రేటివ్, మిలిటరీ అండ్ ల్యాండ్ రెవెన్యూ సిస్టమ్. మీకు స్ట్రక్చరింగ్ అన్నది ఈజీ అయిపోతుంది. ఈచ్ వన్ కేటగరైజింగ్. 2020లో చూడండి డ్రా ఎన్ అవుట్లైన్ ఆఫ్ ద రైజ్ ఆఫ్ మరాఠా ఎంపైర్, ఛత్రపతి శివాజీ మరాఠా ఎంపైర్ విత్ స్పెషల్ రెఫరెన్స్ టు శివాజీస్ కాంట్రిబ్యూషన్. సో ఇప్పుడు మీరు మెడివల్ ఆర్ ఇది చదువుతూ ఉంటున్నప్పుడు వాట్ ఈస్ ద వన్ థింగ్, సో మరాఠా ఎంపైర్ ఒకటి చదువుతారు. చదువుతూ ఉన్నప్పుడు ద ఫోకస్ వుడ్ బి మోర్ ఆన్ ద శివాజీస్ రెజిమ్. సో ఆయన రెయిన్లో ఉన్నప్పుడు వాట్ వర్ ద చేంజెస్ ఆర్ వాట్ వర్ ద కాంట్రిబ్యూషన్స్ అండ్ ఈవెన్ అప్పుడు ఫాలో అయిన వాళ్ళ ల్యాండ్ రెవెన్యూ సిస్టమ్స్. సో వీటి నుంచి మళ్ళీ ప్రిలిమ్స్ క్వశ్చన్స్ ఎలా అడుగుతారంటే చౌత్, సర్దేశ్ ముఖి అని చెప్పి స్టాక్స్లు ఉండేవి. సో ఏంటి అని అంటే ఆ మరాఠా ఎంపైర్లో ఉండి బయట ఎక్స్టర్నల్ థ్రెట్స్ నుంచి వాళ్ళకి ప్రొటెక్షన్ ఉండడం కోసం దే యూస్ టు పే ద ట్రిబ్యూట్ టు ద కింగ్డమ్. సో ఈ చౌత్, సర్దేశ్ ముఖి. సో అలాంటివి ప్రిలిమ్స్లో అడుగుతారు. మీరు ఇక్కడ రాయడం ఏంటి అని అంటే సచ్ టైప్ ఆఫ్ ఏమంటారు ప్రొటెక్టింగ్ ద సబ్జెక్ట్స్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద అడ్మినిస్ట్రేటివ్ అండ్ రెవెన్యూ సిస్టమ్స్ ఆఫ్ ద ఎంపైర్ అని చెప్పేసి మీరు మెయిన్స్ ఆన్సర్లో రాయొచ్చు. దిస్ వాజ్ వన్ ట్రెండ్. అండ్ వన్స్ అగైన్ థీమ్ రిపిటేషన్. ఇదైతే డైరెక్ట్ చూడండి అసలు. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ విజయనగర ఆర్కిటెక్చర్ 17 అడిగారు. దెన్ అగైన్ ఇన్ 20 బ్రీఫ్ నోట్ ఆన్ ద ఆర్కిటెక్చర్ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ విజయనగర ఎంపైర్. సేమ్. సో ఇప్పుడు చూడండి మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూస్తూ ఉండడం వల్ల దట్ మీరు ఇంకా ఏమంటారంటే ద మోర్ యూ గో త్రూ, మోర్ యూ ప్రాక్టీస్ దెమ్, యూ విల్ కమ్ టు నో అట్లీస్ట్ ఏదో ఒక కొత్త విషయం డెఫినెట్గా తెలుసుకుంటూనే ఉంటారు విత్ దిస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. దట్ విల్ అల్టిమేట్లీ బీ బెనిఫిషియల్ టు యువర్ ప్రిపరేషన్. రైట్? వన్స్ అగైన్ observe this. Reasons and state the important events that led to the formation of Andhra Pradesh state in 56. Once. Explain the circumstances which led to the formation of Andhra Pradesh in 50s. సో ఇక్కడ ఏంటి స్పెసిఫిక్గా 56లో ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫామ్ అయింది అండ్ ఆ ఫార్మేషన్కి వాట్ వర్ ద ఈవెంట్స్ దట్ లెడ్ టు. ఇక్కడ సమ్వేర్ 50స్లో ఒకసారి ఎప్పుడు జరిగింది బట్ వాట్ వర్ ద సర్కమ్స్టాన్సెస్ విచ్ లెడ్ టు. సో ఒకటే విషయాన్ని అడుగుతుంది. సో అపార్ట్ ఫ్రమ్ దట్ ఇక్కడ రీజన్స్ అన్నది డిస్క్రైబ్ చేయమని అడిగారు. ఈ పార్ట్ని రీప్లేస్ చేస్తే క్రిటికల్లీ ఎక్స్ప్లెయిన్ అని చెప్పేసి అన్న. సో క్రిటికల్లీ ఎక్స్ప్లెయిన్ అన్న దగ్గర ఆబ్వియస్లీ యూ విల్ డైసెక్ట్ ద రీజన్స్, ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అన్నది. సో దిస్ వాజ్ ఆల్సో వన్ మోర్ థీమ్ రెపిటిషన్. అండ్ ఇంకొకటి చూడండి. సో ఇప్పుడు ఇది రీజనల్ కాంటెక్స్ట్లో అడిగారు, రీజనల్ సిలబస్లో వస్తుంది చాళుక్యస్ ఆఫ్ వేంగి. సో పొలిటికల్ సిగ్నిఫికెన్స్ ఏంటి, నౌ డిస్క్రైబ్ ద రోల్ ఇన్ మౌల్డింగ్ ద కల్చర్ ఆఫ్ ది ఆంధ్రస్. ఇది 17లో క్వశ్చన్. 23లో రీస్ట్రక్చరింగ్ ఆఫ్ ద సోషో రిలీజియస్ లైఫ్ ఆఫ్ ద ఈస్టర్న్ చాళుక్యస్. యాక్చువల్లీ ఈస్టర్న్ చాళుక్యస్ ఆఫ్ వేంగి ఆర్ వేంగి చాళుక్యస్ అన్నా కానీ దే ఆర్ యాక్చువల్లీ ద సేమ్ కింగ్డమ్. సో ఇప్పుడు స్టాటిక్ చదివిన వాళ్ళకి ఓకే రెండు ఒకటే కింగ్డమ్ అన్నదే తెలుస్తుంది ఫస్ట్ థింగ్. రెండోది ఒక్కసారి కొంచెం ఫ్రెండ్స్ ఆఫ్ మైండ్ పెట్టి అబ్జర్వ్ చేస్తే పొలిటికల్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ వేంగి చాళుక్య అంటే ఓకే చదివిన దాన్ని. డిస్క్రైబ్ ద రోల్ ఇన్ మౌల్డింగ్ ద కల్చర్. ఇక్కడ చూడండి రీస్ట్రక్చరింగ్ ఆఫ్ ద సోషో రిలీజియస్ లైఫ్ ఆఫ్ ద ఈస్టర్న్ చాళుక్యస్. Now this role is somewhat similar in both the context. So మళ్ళీ once again a theme repetition with reference to the impact caused by immigrations, caste mobility and social. ఇక్కడ ఏంటంటే బేసికల్లీ హింట్ ఇస్తున్నారు వాళ్ళు, మీరు ఆన్సర్లో స్ట్రక్చరింగ్ ఎలా చేసుకోవాలి, సో ఎలా అటెంప్ట్ చేయాలన్నది ఇట్స్ లైక్ అ హింట్. సో అదే కదా. సో మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూస్తుంటే యూ విల్ గెట్ మోర్ అండ్ మోర్ ఆఫ్ దీస్ హింట్స్ మీకు హెల్ప్ అయ్యేలాగా. రైట్? సో దోస్ వర్ all the trend analysis or observations that we made part of the prelims and mains of the
ఏపీఎస్సి గ్రూప్ 1 ఎగ్జామ్ సిన్స్ 2000. అవును, చేయాలి. 1 కరెంట్ అఫైర్స్ నుంచి చేయొచ్చు ఎగ్జాంపుల్స్ అన్నది. ఓకే. 2 సబ్జెక్ట్ స్పెసిఫిక్గా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అదొక పాలిటిక్స్ సంబంధించి అనుకోండి, ఒక లోకల్ బాడీస్, లోకల్ గవర్నమెంట్స్కి సంబంధించి. సో యూ విల్ హ్యావ్ డిఫరెంట్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఉన్నాయి కదా, 73rd 74th అమెండ్మెంట్స్ ఉన్నాయి కదా, ఆ ప్రొవిజన్స్ ఉన్నాయి. పెసా యాక్ట్ ఉంది, గ్రామ్ న్యాయాలయ, గ్రామ్ సభ, సో ఇలా డిఫరెంట్ ప్రొవిజన్స్ ఉన్నాయి. సో సబ్జెక్ట్ స్పెసిఫిక్గా యూ విల్ బి ఏబుల్ టు డూ ఇట్. సో మోస్ట్ ఏంటి అంటే సబ్స్టాన్షియేషన్ అన్న దగ్గర ఏంటి అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏదైతే స్టేట్మెంట్ రాస్తారో దాన్ని జస్టిఫై చేస్తూ యూ హ్యావ్ టు గివ్ సంథింగ్, సమ్ ఎగ్జాంపుల్. ఎకానమీ అయ్యింది అనుకోండి, ఎకానమీ అయితే మీరు సమ్ డేటా ఇవ్వచ్చు. సో సమ్ రీసెంట్ ఎన్సిఆర్బి రిపోర్ట్లో నౌ దీస్ వర్ ద క్రైమ్ రేట్స్ అని చెప్పి, సో సమ్ డేటా ఫ్రమ్ రిపోర్ట్స్ అన్నది ఇవ్వచ్చు. సో దట్ ఈస్ హౌ యూ డూ అచీవ్ ది సబ్స్టాన్షియేషన్. మీరు రాసిన స్టేట్మెంట్ని జస్టిఫై చేస్తూ సమ్ వ్యాలిడ్ పాయింట్ అన్నది మీరు ప్రజెంట్ చేయగలరు. So now what are the takeaways that we have from all this trend analysis that would help us in the preparation is, one, you will be able to identify the high yielding areas. So ఉన్న సిలబస్ మొత్తంలో కూడా now what are the areas which you have to focus more, prioritize చేసి చదవాల్సినవి ఏవి అన్నది తెలుసుకుంటారు. One. Second is that you would see the importance of current affairs entirely. సో ఇట్ ఈస్ నాట్ లైక్ కంప్లీట్గా నేను బుక్స్ మాత్రమే చదివేసి వెళ్ళి ఎగ్జామ్ రాస్తాను అనడానికి లేదు. ప్రిలిమ్స్లో చూడండి, మెయిన్స్లో చూడండి, యూ హ్యావ్ మోర్ అండ్ మోర్ కన్వర్జెన్స్ ఆఫ్ ద కరెంట్ అఫైర్స్. సో ఈ కేసులో ఏమవుతుంది, యూ విల్ హ్యావ్ టు మేక్ షూర్ దాట్ యూ ఆర్ కాన్స్టెంట్లీ అప్డేటెడ్. సో న్యూస్ పేపర్ రీడింగ్ చేయడం అండ్ 1 మంత్లీ కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ ఫాలో అవుతూ ఉండడం. సో వెల్ వర్స్డ్ ఉంటూ ఉంటే యూ విల్ హ్యావ్ దిస్. సో ఒక ఒపీనియన్ ఫామ్ చేసి రెడీగా పెట్టుకోవాలి. సో మీరు నోట్ మేకింగ్ చేసుకుంటూ ఉంటున్నప్పుడు కూడా ఒక టాపిక్ సంబంధించి ఓకే, ఈ టాపిక్ ఏంటి, సో ఏదైనా టెక్నాలజీ ఉందా, వాట్ ఈస్ ద ప్రెసెంట్ స్టేటస్, హౌ డస్ ఇట్ వర్క్, వాట్ ఆర్ ద బాడీస్ రెస్పాన్సిబుల్, వాట్ ఆర్ ద ఛాలెంజెస్ వీఆర్ ఫేసింగ్, అండ్ ఆ ఛాలెంజెస్తో పాటు ఏంటి మెజర్స్, వాట్ కెన్ బి ద మెజర్స్ దట్ వీ కెన్ టేక్, అవన్నీ కూడా మీరు చేసుకోవచ్చు. దిస్ అప్డేషన్ ఇస్ పార్ట్ ఆఫ్ ద. అండ్ వన్ మోర్ థింగ్ ఇస్ ద సిలబస్ స్ట్రీమ్ లైనింగ్. as I told you, instead of reading the entire syllabus, ఇందాక మీకు స్టార్టింగ్లో చూపించింది దట్స్ ద స్కీమ్. ఐ హ్యావెంట్ షోన్ యూ ద ఎంటైర్ సబ్జెక్ట్ స్పెసిఫిక్ సిలబస్. అవి చాలా పేజెస్ ఉన్నాయి. అవి if you go through that notification document, you'll find almost pages of them would be seen. So in such case, if you have such vast syllabus to read, so ఎప్పుడైతే మీకు ఈ ఫోకస్ ఏరియాస్ ఆర్ హై yielding ఏరియాస్ తెలుస్తాయో, you will be able to streamline that syllabus, right? And one more is that practicing more and more of the PYQs, revising them, so that you will have the benefit in the final examination, right? So these are the takeaways for your exam, right? Online students, do you have any doubts? I'll just enable the option. You can unmute yourselves and ask if you have any doubt. Deepti, Prasanna, Sudhir, Tejashvi. Present లేదు, but I think soft copy ఉంది. I'll show you. Okay. Online students, do you have any doubts with the session so far? Option enable చేసి ఉంచాను. If you have to ask something, you can directly unmute and ask. Deepti, Prasanna, Sudhir, Tejashvi. Have you been following? How was the session? Or else అన్మ్యూట్ చేయలేకపోతే జస్ట్ టైప్ ఇట్ ఇన్ ద చాట్ బాక్స్. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ, లేకపోతే యువర్ వ్యూస్ ఆన్ ద సెషన్, ఎనీథింగ్ యూ నీడ్ టు డిస్కస్, ప్లీజ్ లెట్ మీ నో. ఈజ్ దాట్ ఇట్ ఆన్లైన్ స్టూడెంట్స్? డౌట్స్ ఏమీ లేవా? జస్ట్ ఫీల్ ఫ్రీ, లేకపోతే చాట్ బాక్స్లో టైప్ చేయండి.
ఓకే. అక్కడేంటంటే మీరు అది డైరెక్ట్‌గా ఎగ్జామ్‌లో చేసేది గాదు అది. సో, ఒక టాపిక్‌కి సంబంధించి మీరు ఆ అనలిటికల్ పార్ట్ మీకు ప్రాక్టీస్ ఉండాలి. నౌ దట్ ఈస్ వై మెయిన్స్ క్వెషన్స్‌కి సంబంధించి మంచిగా అటెంప్ట్ చేయగలగాలంటే ఆ ప్రాక్టీస్ అందుకే కావాలంటారు. ప్రిలిమ్స్‌లో ఎంత కావాలో ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ కూడా డైలీ చేయమంటారు గదా! అదెందుకు అనంటే ఫస్ట్ ఈస్ థట్ యూ హావ్ టు గెట్ హాబిచ్యుయేటెడ్ టు థట్. ఎందుకంటే టైమ్ మేనేజ్‌మెంట్ ఇంపార్టెంట్ మీకు ఎగ్జామ్‌లో అన్ని క్వెషన్స్‌ని ప్రాపర్‌గా అటెంప్ట్ చేసి బయటికి రావాలంటే. ఒకటది. రెండోది ఏంటి అనంటే యూ విల్ హావ్ టు లెర్న్ దట్ ఆహ్, ఇన్సైట్స్ విత్ రెస్పెక్ట్ టు ది ఆన్సర్. అంటే ఎలా స్ట్రక్చర్ చేయాలి? ఇంట్రడక్షన్ ఎలా స్టార్ట్ చేయాలి? బాడీ ఆఫ్ ద ఆన్సర్‌లో ఏ ఏ పాయింట్స్ రాయాలి? ఓకే. ఇప్పుడు కొన్ని కొన్ని అబ్స్ట్రాక్ట్ కాన్సెప్ట్స్ ఉన్నప్పుడు వాటిని ఎలా ప్రెజెంట్ చేయాలి? మైండ్ మ్యాప్స్ గీయొచ్చు మీరు కొన్ని కొన్ని. ఇప్పుడు కాంపోనెంట్స్ ఉన్నాయనుకోండి. సో, అలాంటివి డైరెక్ట్‌గా రాసి లిస్ట్ డౌన్ చేసే కంటే ఒక సెంటర్‌లో ఒక బాక్స్ ఏసి చుట్టూ మీరు ఒక మైండ్ మ్యాప్, ఒక ఫ్లో చార్ట్ లాగా గీస్తే సో, లుక్ ఎట్ దట్ డిఫరెన్స్ ఇట్ బ్రింగ్స్. సో, ప్రెజెంటేషన్ వైస్‌గా. ఒక ప్రాసెస్ ఉన్నా గాని అంతే. వాట్ వాస్ ద స్టెప్ బై స్టెప్. సో, ఈ ప్రాసెస్ అన్నది ఒక ఫ్లో చార్ట్‌లో ప్రెజెంట్ చేయడం. సో, ఇవన్నీ గూడా మీరు రెగ్యులర్‌గా ఆన్సర్ రాస్తూ ఉంటే నౌ యూ విల్ కమ్ అక్రాస్ సచ్ ప్రాక్టీసెస్. రాస్తాం. రాయొచ్చు. టేబులర్ ఫార్మాట్ ఫాలో అవ్వచ్చు. ప్రాబ్లమ్ ఏమి లేదు. రాయొచ్చు. బట్ అక్కడ ఏం చేయొచ్చు అనంటే మీరు బోత్ పాజిటివ్స్ అండ్ నెగెటివ్స్ రాస్తూ అడ్వాంటేజ్, డిసడ్వాంటేజ్ రాస్తూ ఉంటున్నప్పుడు మేక్ ష్యూర్ థట్ ఒక పాయింట్ ఒకదానికి సంబంధించింది. రిలేటెడ్ పాయింట్స్ రాసారనుకోండి. అంటే ఒక పాయింట్‌కి సంబంధించి ఇప్పుడు ఇప్పుడు సోషల్ కాంటెక్స్ట్ అనుకోండి. ఎఫెక్టింగ్ ద పీపుల్ అని. సో, పాజిటివ్‌గా ఎలా ఎఫెక్ట్ చేస్తుంది? నెగెటివ్‌గా ఎలా ఎఫెక్ట్ చేస్తుంది? అలా ఒక పాయింట్‌లోనే రాసేయండి అది. ఇట్ షుడ్ నాట్ బి లైక్ సో ఆర్గనైజ్డ్‌గా కనిపిస్తది అప్పుడు మీరు రాసినప్పుడు. సో, రాండమ్‌గా మీకు గుర్తొచ్చిన పాయింట్స్ గుర్తొచ్చినట్టు రాయకుండా ఇఫ్ యూ మేక్ ష్యూర్ థట్ ఇట్ వుడ్ గివ్ అ గుడ్ ఇంప్రెషన్ టు ది ఎవాల్యుయేటర్. రైట్? Online students, if you have no doubts, then I'll end the session. At least chat box lo no doubts and type chesna, then I'll end the meeting. I'm starting to doubt వాళ్ళకి ఇనిపిస్తుందా లేదా అనిపిస్తుంది నాకు. నో వన్ ఈస్ రెస్పాండింగ్. నాకదే డౌట్‌గా ఉంది. అట్‌లీస్ట్ అన్‌మ్యూట్ చేయకపోయినా చాట్ బాక్స్‌లోనే టైప్ చేసేవాళ్ళు గదా! Right, then if there are no doubts from the online session or the online students, I'll just end this. Thank you everyone for watching, listening to the class.